అందరికీ నమస్కారములు. నేల తల్లి పరిరక్షణలో మనమందరం భాగస్వాములు అవుదాం. ఈ కార్యక్రమం నిర్వాహకులు ఇస్కాన్ సదాశివపేట్, అలాగే తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం బాలరెడ్డి గారు, సర్పంచి నరసింగరావు గారు మరియు మీ అందరికీ అభినందనలు, ధన్యవాదములు. భవిష్యత్తులో రెండు అతిపెద్ద సవాళ్ళు మన ముందున్నాయి. ఒకటి, భూమి తాపానికి గురవుతుంది. ఈ భూమి పంచభూతాల్లో ఒకటి. ఇది మనం మానవుడు చేసే పనుల వల్ల భూమి విపరీతమైన తాపానికి లోనవుతుంది. రెండు, ప్రస్తుత సమాజానికి, భవిష్యత్ తరాలకి సూక్ష్మ పోషకాలతో నిండి ఉన్న ఆహారం కొరత ఏర్పడుతుంది. ఈ రెండు ఎప్పటికీ అతిపెద్ద సవాళ్ళు. ఈ రెండిటిని మనం శ్రీ సుభాష్ పాలేకర్ గారు ప్రకృతి వ్యవసాయం, గో ఆధారిత వ్యవసాయంతోనే సమాధానం చెప్పగలుగుతాం. మనం ఈ భూమి మీద, ఈ భూమండలం మీద మనుషులు మనస్తత్వాలు రెండుగా విభజిస్తే ఒక వర్గం వారు ఈ భూమి మీద నేను బతికినన్నాళ్ళు ఇక్కడ ఈ సహజ వనరులు, ఈ చెట్టు పుట్ట, పక్షులు, జంతువులు ఇవన్నీ నేను అనుభవించటానికే వచ్చాను అనే ఒక రకం వాళ్ళు ఉంటారు. రెండో రకం, ఈ భూమి మీద నాకు ఒక అన్నపాత్ర ఇచ్చాడు భగవంతుడు. ఏ జీవిని చంపే హక్కు, ఈ భూమిని పాడు చేసే హక్కు కాకుండా ఒక బాధ్యతగా నేను ఇక్కడ పనులు నిర్వర్తిస్తాను అని వచ్చిన వాళ్ళు ఒక రకం. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఈ రెండో రకం సంబంధించిన వాళ్ళే. మరి ఈ కార్యక్రమం నరేంద్ర గారు సుమారుగా 2 నెలల క్రితం అడిగారు. ఇది మనకి ఇవాళ చాలా మాధ్యమాలు ఉన్నాయి. ఇంత 2 నెలల ముందు కార్యక్రమం చేస్తే ఇంతమంది ఎందుకు వచ్చారంటే, భగవంతుడు, కృష్ణ భగవానుడు, ఆ 7 కొండలవాడు, ఆ ఈశ్వరుడు మీకు మాత్రం అవకాశం ఇచ్చాడు. ఇప్పుడు మన ముందున్నది కేవలం 3 పూట్ల మనం బ్రతికినన్నాళ్ళు మంచి ఆహారం తిందామని, నలుగురికి చెబుదామని, నలుగురికి పండిన పంటలు పంచుదామని మీరు ఎంతో మంచి భావంతో వచ్చారు. కానీ ఇక్కడ మనం చేయవలసింది ఇంకొకటి ఏంటంటే, వేగవంతంగా అజ్ఞానంలో ఉన్న రైతుల్ని మనం ఇది ప్రచారం చేయాలి సాధన చేస్తూ. దీనికి సమయం ఇవ్వటం అనేది మీరు మనసులో పెట్టుకోవాలి. అవతల వాళ్ళు ఇది మనం చెప్తే వింటారా, ఆచరిస్తారా అనేది అసలు మీరు ఆలోచించవద్దు. చెప్పే ప్రయత్నం మాత్రం మీరు చేయండి. ఎవ్వరో ఒక్కళ్ళైనా మారుతారు మిమ్మల్ని చూసి ఏదో ఒక రోజున. కానీ సమయం ఇవ్వటం అనేది చాలా ఇప్పుడున్న కాలంలో చాలా విలువైంది. ఎదుటివాడికి సమయం ఇవ్వటం.
పాలేకర్ గారు ఆయన విధానం ఎంత గొప్పదో అంతకన్నా గొప్ప పని సమాజానికి సమయం ఇచ్చారు. కాలం తిరిగి రాదు, కాలం పరిగెడతానే ఉంటుంది. మరి ఆయన జీవితంలో 40 సంవత్సరాల దగ్గరగా అదే విషయాన్ని చెప్పిన చోట చెప్పకుండా ఎన్ని రాష్ట్రాలు ఒకే వ్యక్తి ఎలా తిరిగాడు. మనం ఈ 2 రాష్ట్రాలు చేయటానికి ఇంత ఆలోచిస్తున్నాము. మరి ఆయన మన దేశం కాకుండా బయట దేశాలు కూడా వెళ్ళి ప్రచారం చేసి వచ్చాడు, ఇంకా చేస్తూనే ఉన్నారు. ఒక్క మనిషి ఎంత ఎలా చేయగలిగాడు? 40 ఏళ్ళు ఆయన కనిపెట్టిన భోజనం విధానం, పంటల్ని ఏ రోజు ఇంట్లో కూర్చుని ఆస్వాదించలేదు. ఆయన మనందరి కోసం కష్టపడ్డాడు. ఈయన మామూలు వ్యక్తి కాదు. ఈ సిద్ధాంతాన్ని మీరు మనసా వాచా కర్మణ నమ్మి నలుగురికి పాఠం చెప్పటం అనేది నేర్చుకోండి. నాకేం రాదు, నేనేం చెప్తాను అని అనుకోవద్దు. మీకు తెలిసిన 4 విషయాలైనా చాలు. అవతల వాళ్ళకి అవి కూడా తెలియదు కాబట్టి పాలేకర్ గారు 10 రోజులు చెప్పే విషయాలు నేను ఒక్కరోజు మాత్రమే చెప్పగలుగుతా. ఆ జ్ఞానం ఈ జీవితంలో రాదు, ఆ సమయం మనం ఇవ్వలేం. కానీ అందరికీ అంత జ్ఞానం అక్కర్లేదు. చెడగొట్టుకున్న భూమి ఇదైతే అందరికీ తెలిసిన విషయమే. బాగు చేసుకుంటానికి సంబంధించిన విషయంలో ప్రధానంగా కావాల్సింది దేశవాళీ ఆవు, దేశవాళీ విత్తనం, పురాతన విత్తనాలు. మనం ఏ పంటలు పండించినప్పటి వరకు ఆ పంటల్లో ఈ విష రసాయనాలు వేయకుండా పాలేకర్ గారు చెప్పే 4 అంశాలు: బీజామృతం, జీవామృతం, మల్చింగు, వాప్స. పంటలో అంతర పంటలు, ప్రధానమైన పంటలతో పాటు అంతర పంటలు. ఒక్కరోజు నేర్చుకుని మీరు ఆచరించి ఒక పంట కాలం తీసిన తర్వాత రైతులు చెప్పడం అనేది మొదలుపెట్టండి. ఇప్పుడు మౌనంగా నేను చేస్తున్నాను, నా కుటుంబం మంచి ఆహారం తిందామని ఒకంత స్వార్థంతో మనం వచ్చిన ఈ భూమండలం అన్నీ మన కుటుంబాలే. మరి పాలేకర్ గారు ఆ విషయం మనందరి కోసం చెప్పకపోయి ఆయన సిద్ధాంతాన్ని ఆయన ఒక్కడే ఆచరించుంటే ఈరోజు మన నరేష్ గారు మనందరం కలిసేవాళ్ళమా చెప్పండి? ఎక్కడెక్కడే ఉండేవాళ్ళం. మరి ఆయన ఈ 40 సంవత్సరాల్లో ఒక 50 లక్షల మందికి ఈ విజ్ఞానాన్ని అందించాడు. ఆయన కేవలం 50 లక్షల మంది. ఇది ఎక్కువ తక్కువ? చాలా ఎక్కువ. ఒక వ్యక్తికి స్థాయిలో చూస్తే చాలా ఎక్కువ. 50 లక్షల మందికి చెప్పగలగటం అనేది. కానీ మన దేశ జనాభాలో ఈ పర్సంటేజ్ ఎంత? ఈ భూమి మీద మన భారతదేశంలో ఉన్న జనాభాలో ఈ సంఖ్య ఎంత? 1% ఉందా? లేదు. మరి ఎంత పని ఉన్నది, ఇది మీరు అర్థం చేసుకోవాలి. ఈ భూమి మీద మనం చేయటానికి ఎంత పని ఉన్నది. కాలం తిరిగి రాదు. అందుకనే ఇది మీరు వేగవంతంగా మీ ఊరికి మీరే పాలేకర్ అవ్వాలి. పాలేకర్ గారు ఇక్కడికి రాలేరు, వయసు సమయం ఇప్పుడు ఇవ్వలేరు. మరి మీ ఊరికి మీరే. మరి ఇప్పుడు ఆయన అన్నాడు భగవద్గీత గురించి, గో ఉత్పత్తుల గురించి, వ్యవసాయం గురించి ఈ 3 ప్రచారం చేయాలనుకుంటున్నారు. మరి అలాంటి వాళ్ళు నేనైనా ఆయనైనా ఎవరు వస్తారు? ఎన్నిసార్లు వస్తారు మీ ఊరికి? మీ మండలమో మీ జిల్లాకి మీరే ఒక పాలేకర్ అయి మీరే తిరగాలి. మీకు వచ్చిన 4 మాటలు మీ అనుభవమే మాటలు నేర్పిస్తుంది. అనుభవంలోంచే వస్తాయి మాటలు ఏదైనా సరే. ఆ మాటలే చెప్పండి చాలు. ఎవరు సమయం కేటాయిస్తారు అనేది
ఒక్కసారి చేతులు ఎత్తుతారా? భవిష్యత్తులో మీరు వ్యవసాయం చేసినాక మీ ఆలోచనలు ఎలా ఉన్నాయి అనేది నాకు తెలియాలి. మొహమాటంగా ఎత్తద్దు, నిజంగా మనసు పెట్టి ఎత్తాలి. మీరు చెయ్య. సంతోషం, అభినందనలు. ఈ ప్రకృతి వ్యవసాయం సృష్టికర్త శ్రీ సుభాష్ పాలేకర్ గారు ఈ ప్రకృతి వ్యవసాయం అన్నా, గో ఆధారిత వ్యవసాయం అన్నా, పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయం అన్నా ఇవన్నీ ఒకటే. సేంద్రీయ వ్యవసాయం అనే మాట ఆయన మాట్లాడినవారు, మేము అది కూడా చెప్తాం. ఆర్గానిక్ ఫార్మింగ్ కానీ సేంద్రీయ వ్యవసాయం కానీ అని అన్నాం. సమయం భోజనం 1 గంటకి ఆపమని చెప్పారు ముందుగానే, పని మొదలు పెట్టక ముందే చెప్పేశారు 1 గంటకి. మరి 2-2.5 గంటలే ఉంది మనకి టైం. మీరు పర్మిషన్ ఇస్తే ఇంకో ½ గంట వెళ్దాము, లేకపోతే 1 గంటకి నేను ఆపిస్తాను, మళ్ళీ భోజనం తర్వాత మొదలు పెడదాం. మరి ఈ ప్రకృతి వ్యవసాయం పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయం ఇది ఒక అహింసా మార్గం. ఏ జీవిని చంపకుండా భూమిని బలోపేతం చేయటం, భూమి తాపాన్ని తగ్గించటం, జీవ వైవిధ్యానికి జీవం పోయటం. జీవ వైవిధ్యం అంటే ఏ జీవరాశులు ప్రకృతిని విధ్వంసం చేయట్లేదు. ఈ భూమి మీద మనిషి తప్ప ఏ జీవి కూడా పర్యావరణాన్ని, ఈ పంచభూతాల్ని పాడు చేయట్లేదు. ఈ ప్రకృతి వ్యవసాయం ఏంటంటే మళ్ళీ ఈ జీవాలకి, అన్ని రకాల జీవరాశులకి ప్రాణం పోస్తుంది, జీవాన్ని ఇస్తుంది. హరిత విప్లవం ముందు, హరిత విప్లవం తర్వాత చూసుకుంటే మనకి హరిత విప్లవాన్ని పరిచయం చేస్తున్నప్పుడు మీకు దేశ జనాభా పెరుగుతున్నారు కాబట్టి అందుకు అనుగుణంగా మీకు ఆహార నిల్వలు పెరగాలి, ఉత్పత్తులు పెరగాలి అని ఎరువులు తీసుకొచ్చారు ఫస్ట్. ఎరువుల్ని ఎవరు కూడా మన వాళ్ళు వాడటానికి ఇష్టపడలేదు. మా అందరికీ ఆవులు ఉన్నాయి, ఆ ఆవుకు సంబంధించిన ఎరువులే మేము వాడతాము అని చాలామంది తిరస్కరించారు. మరి వీళ్ళని ఎలా పట్టుకోవాలి అని కొంత సమయం తర్వాత విత్తనం రూపంలో వచ్చారు. మళ్ళీ హైబ్రిడ్ విత్తనాలను పరిచయం చేశారు. ఇవి సంకర జాతులు. ఈ సంకర జాతుల ఉత్పత్తుల్ని తయారు చేసి ఇది దిగుబడి బాగా ఇస్తాయి అని ఒక ఆశని కల్పించారు రైతుకి. ఆ సమయంలో భూమి నిస్సారం అవుతుంది, ఇలాంటి ఆహారంలో ఏమి విలువలు ఉంటాయి ఈ విత్తనములు అని ఎవరో ఆలోచించే సమయము, ఆలోచించే శక్తి కూడా లేదు ఆ రోజుల్లో. ఈ విధంగా హైబ్రిడ్ విత్తనాలని పరిచయం చేశారు. హైబ్రిడ్ విత్తనాలు తీసుకున్న తర్వాత ఈ ఎరువులు వాడితే, ఈ రసాయన ఎరువులు వాడితే దిగుబడి వస్తుంది అనేది దానికి దీనికి ముడి పెట్టారు. అప్పుడు మనం ఎరువులు వాడుతూ స్టార్ట్ చేసాం. ఇది జరిగిపోయి 60 సంవత్సరాలు దాటిపోయింది. ఈ 60 సంవత్సరాల నుంచి మనం భూమి, జీవరాశుల్ని, పంట భూమిలో ఉన్న జీవరాశుల్ని, అనేక కీటకాలు, పక్షుల్ని, మేలు చేసే వాటిల్ని, మన ఆరోగ్యాల్ని, మన సంస్కృతిని, ఈ అన్నిటిని కూడా మనం పాడు చేసుకున్నాం. ఒక 25 ఏళ్ల తర్వాత ఈ భూమి ఎలా ఉంటుంది, ఈ భూమి మీద ఈ మానవ సమాజం ఎలా ఉంటుంది అని ఆలోచించే శక్తి భగవంతుడు మనిషికి మాత్రమే ఇచ్చాడు. ఏ జీవి కూడా అంత దూరం ఆలోచించలేదు. తెలుసో తెలియకో చెడగొట్టుకున్నాం కాబట్టి సరిదిద్దాల్సింది కూడా మనిషి ఈ భూమి మీద.
దీనికి మనమందరం కలిసి వేగవంతంగా ముందుకు తీసుకువెళ్ళే ప్రయత్నాలు మాత్రం ఖచ్చితంగా జరగాలి. ఇలా మనకి ఈ రసాయనాలు అంటగట్టి ఒక గ్రామం నుంచి ఈ రోజున 16 నుంచి 18 లక్షల రూపాయలు విదేశాలకి వెళ్తున్నాయి. యూరియా, డిఏపి, కలుపు మందులు, పురుగు మందులు, ట్రాక్టర్లు, స్పేర్ పార్ట్లు, ఆయిల్స్, ఇవన్నీ మనం చూసుకుంటే లెక్కలు కడితే ఇలా 16 నుంచి 18 లక్షల రూపాయలు ఒక గ్రామం నుంచి వెళ్తున్నాయి. ఇలాంటి గ్రామాలు భారతదేశంలో సుమారుగా 6 లక్షల గ్రామాలు. 6 లక్షల గ్రామాలు ఏంటూ 18 లక్షల రూపాయలు. ఎన్ని వేల కోట్లు విదేశాలకు మన డబ్బులు వెళ్తున్నాయి ఒకసారి ఆలోచించండి. 2, ఈ విష ఆహారం తిన్న తర్వాత మళ్ళీ వైద్యానికి సంబంధించి ప్రతి ఇంట్లో ఉన్న ఈరోజు మోకాళ్ళ నొప్పులు, ఉబకాయము, చక్కెర వ్యాధి, క్యాన్సర్లు, వీటన్నిటికి ఎన్ని డబ్బులు ఫార్మా ఇండస్ట్రీకి వెళ్తున్నాయి. ఎంతమంది సమయం నగరాల హాస్పిటల్ వైపు ఖర్చు పెడుతున్నాం, పొలాలను వదిలి, గ్రామాలను వదిలి. ఎంతమంది ఇళ్లలో మానసికమైన ఇబ్బందులు, సంఘర్షణ గురవుతున్నారు. ఇంత ఘోరంగా మనం దెబ్బతిన్నాం. శ్రీ సుభాష్ పాలేకర్ గారు, శ్రీ రాజీవ్ దీక్షిత్ గారు ఈ ప్రవచనాలు కోసం సమయం కేటాయించకుండా ఉంటే ఇంకా ఎంతో ఘోరం జరిగిపోయేది. మీకు ఉన్న పొలంలో ఈ సిద్ధాంతాన్ని పూర్తిగా విశ్వసించి పూర్తిగా 100కి 100% దాన్ని ఆచరించే ప్రయత్నం చేయండి. తర్వాత మీ సన్నిహితులకు, మీ బంధువులకి, వాళ్ళకున్న పొలాల్లో ఈ సమాచారం ఇవ్వటం, వాళ్ళ క్షేత్రస్థాయిలో పని చేయటానికి సమయం ఇవ్వటం మీరు భవిష్యత్తులో చేయాలి. ఇలా ఈ విష రసాయనాలతో పాడైపోయిన భూమిని, పాలేకర్ గారు చదువుకున్న చదువు కూడా అగ్రికల్చర్ బిఎస్సి, మరి చదువుకి నువ్వు వాడే ఎరువులకి ఏమీ సంబంధం లేదు. భూమి అయితే పాడైపోయింది. డాక్టర్ చదువుకున్నవాడు డాక్టర్ అవుతాడు. మరి నువ్వు వ్యవసాయానికి సంబంధించిన చదువుకుని భూమి పాడైపోతుంది, పంటలు రావట్లేదు, నీ చదువు ఎక్కడ ఉపయోగపడిందని నాన్నగారు అంటారు, వాళ్ళ నాన్నగారు. అది ఆలోచనలో పడి అడవి స్వయం ఆధారితంగా, స్వయం సమృద్ధితో, స్వయం పోషకాలతో ఎలా నిలబడింది? మనిషి అనే వాడు లేకముందే ఈ అడవులు ఉన్న ఈ భూమి మీద మనిషి అవసరం లేకుండానే ఈ అడవి 365 రోజులు స్వయం ఆధారితంగా నిలబడింది. అక్కడ ఎలాంటి నీటి పారుదల వ్యవస్థ కానీ, ఎలాంటి ఎరువులు కానీ, మనిషి ప్రమేయం లేకుండానే చీమ నుంచి ఏనుగు వరకు, గడ్డి పరక నుంచి మహావృక్షం వరకు అన్నీ స్వయం సమృద్ధిగా అక్కడ జీవిస్తున్నాయి. అడవిని గమనిస్తే చింత చెట్టును చూడండి, అడవిలో రేగి చెట్టును చూడండి, నేరేడు చెట్టును చూడండి. ఇవి ప్రతి సంవత్సరం కాస్తుందా లేదా? కాస్తుంది. వీటికి తెగుళ్ళు ఉంటున్నాయా? సీతాఫలం పళ్ళు ప్రతి సంవత్సరం వస్తున్నాయా?
బజార్లో ఈరోజు మనం తినేవి ఎక్కువ శాతం రైతులు పండించినవా, అడవిళ్ళ గుండా గుట్టల నుండి తీసుకొచ్చినవా? రైతులు పండించే సీతాఫల్ అతి కొద్ది మాత్రమే. ఇవన్నీ కూడా గిరిపృత్తుల్లో అందరూ కూడా కొండల్లో గుట్టల్లో అడవులోంచి తీసుకొచ్చి బజార్లో అమ్ముతారు. అవునా కాదా? మరి ఇవన్నీ ఎవరి ప్రమేయం లేకుండా ప్రతి సంవత్సరం కాలానికి తగ్గట్టు పళ్ళు వస్తుంది మనకి ఈ ప్రకృతి నుంచి. మరి మన పొలంలో వచ్చేసరికి ఎరువులు ఎందుకు మోతాదులో వాడమంటున్నారు శాస్త్రవేత్తలు? మనకున్న మామిడి తోట, మనకున్న వేరే పళ్ళ తోటలు, మనకున్న వ్యవసాయ భూముల్లో రసాయనాలు ఎందుకు వాడాల్సి వస్తుంది? అడవిలో ఎక్కడ ఏమీ లేకుండా బ్రతుకుతున్నాయి. దీన్ని అధ్యయనం చేశారు పాలేకర్ గారు. ఇంకా దీంతో పాటు మన పురాణాలు, ఇతిహాసాల్లో ఆవుకి అంత పెద్ద స్థానం ఎందుకు కల్పించారు? 4 కాళ్ళ జంతువులు ఈ భూమండలం మీద అనేక జంతువులు ఉన్నాయి. గోవునే ఎందుకు మన దేవతలు పూజించారు? మన పూర్వీకులు, ఋషులు గోవుకి అంత స్థానం ఎందుకు కల్పించారు? ఈ భూమండలంలో గోవు గొప్పదనాన్ని ముందుగా చెప్పిన శాస్త్రవేత్త శ్రీకృష్ణ భగవానుడు అంటాడు పాలేకర్ గారు. అలా గోవు గురించి మన దేవాలయాల్లో, చిత్రపటాల్లో అనేక దేవతలు నివసిస్తున్నారని చెప్పి మనం చూస్తూనే ఉంటాం ఫోటోలు. ఇది ఒక చిత్రకారుడు ఆయన ఊహకి వచ్చింది, సరదాగా చేసిన పని కాదు. మీరు చిన్నవాళ్ళైతే అమ్మా నాన్న, మీరు పెద్దవాళ్ళైతే కొడుకు కోడలు, నలుగురు కలిసి మీరు పని చేసే అలవాటు మీ ఇంట్లో వాళ్ళకి ఉంటే 1 లేదా 2 కూలీలు పెట్టుకుని మీరు 5 ఎకరాలు అద్భుతాలు చేయొచ్చు. నేను నా పొలంలో ఉంటే నేను పని చేస్తా. ఆ పని చేయటం అనేది మీరు ఒక ఇష్టంగా చేయండి. మీరు చేస్తున్నప్పుడు మీ తోటి పని వాళ్ళు కూడా మీరున్నా లేకపోయినా అదే బాధ్యతగా చేస్తారు. ఎందుకంటే యజమానికి పని తెలుసు అన్నప్పుడు ఆయన మళ్ళీ పొలంకి వచ్చినప్పుడు ఏం పని జరిగిందనేది ఇట్టే పట్టేస్తాడు. పొలం గట్టు మీద కూర్చొని ప్రకృతి వ్యవసాయం చేస్తే పెద్దగా ఫలితాలు రావు. అందుకని మీరు కూడా ఆచరించాలి. మీకు తెలిసి తెలియకుండానే మీకు సూర్యుడు దయ వల్ల డి విటమిన్ లోపం ఉన్న వాళ్ళకి, ముఖ్యంగా మహిళలకి చాలామంది ఆ లోపం ఉంది. పొలంలో పనిచేయండి. ఆ కళ వేరుంటుంది. ఆ వ్యవసాయంలో వచ్చిన సౌందర్యం కళ ఒకటి ఉంటుంది చూసారా? మీకున్న ఫ్యాట్ అంతా తగ్గిపోయి చక్కగా ఉంటారు. మీరు లావణ్య అని చూడండి, లావణ్య అని నాగర్ కర్నూల్లో, అలాగే భూదేవి అని ఉంది గుంటూరులో. వీళ్ళందరినీ చూడండి, వాళ్ళు ఎంతో పని చేస్తారు, దాన్ని ఆస్వాదిస్తారు. అట్లా మీరు కూడా కొంత శ్రమని దానం చేయాలి మీ సొంత పొలాల్లో. అట్లా మీరు 5 ఎకరాలు ఉన్నవాళ్ళు ఖచ్చితంగా ఎవరి మీద ఆధారపడకుండా చేయొచ్చు. దీనికి మీరు కొన్ని క్షేత్ర దర్శనాలు చేయండి. ఇప్పుడు నేను చెప్పే సమయం కొద్దిగానే ఉంది, మధ్యలో అంతరాలు వస్తున్నాయి. ఇవన్నీ చేసరికి అంతిమంగా మీరు ఇంత దూరం వచ్చి ఉపయోగం ఉందా లేదా అనేది మళ్ళీ మీకు ఒకటి అనిపిస్తూ ఉంటుంది. అందుకనే ఇది నేను చెప్పే కొన్ని విషయాలు వినటం. పాలేకర్ గారి పుస్తకాలు ఆల్రెడీ తీసుకొచ్చారండి, ఉన్నాయి ఇక్కడ. మీకు ఎవరికి లేకపోతే తీసుకోండి.
కొన్ని మోడల్ ఫామ్స్ కూడా మేము ఇస్తాం. వాళ్ళ పొలాలు రేపు సీజన్ వర్షాకాలం వచ్చే లోపల మీరు మొదలుపెట్టినాకనే వెళ్ళి చూసిరండి వాళ్ళ పొలాలు. చూస్తే ఏమవుతుందంటే పుస్తకంలో చదువుకున్న జ్ఞానం కన్నా ఎక్కువ కనపడుతుంది. మీరు పుస్తకం చదివి వెళ్తే ఆ ప్రతి అక్షరం ఆ పొలంలో కనపడుతుంది, ప్రతి అక్షరం కనపడుతుంది మీరు గమనిస్తూ ఉంటే. ఇంకోటి, పొలంలో తిరుగుతున్నప్పుడు కొంత సమయం అయినా సరే చెప్పులు లేకుండా తిరగండి. చెప్పులు లేకుండా తిరగండి. వేరే వాళ్ళ పొలాలకు వెళ్ళినప్పుడు పూర్తిగా చెప్పులు తీసి తిరగండి. అప్పుడు మీకు అర్థమవుద్ది, వాళ్ళ పొలం మాట్లాడుద్ది మీతో, మీ పాదంతో మాట్లాడుద్ది. నా పొలం ఎలా ఉంది, వాళ్ళ పొలం ఉందని మొదటి అడుగుకే అర్థమైపోద్ది మీకు. ఇవన్నీ వాళ్ళు చూడాలి. ఊరికే వెళ్ళి చూసేసి గట్ల మీద నుంచి చెప్పులు వేసుకొని చూసి ఫోటోలు తీసి రాకూడదు. ఆ మట్టిని, ఆ మొక్కని పరిశీలించండి. ఆ వివరాలు నాగర్ కర్నూలులో ఉన్నారు, ఇంకా మీకు బన్నూరు కిష్టప్ప కర్ణాటకలో ఉన్నాడు. వీళ్ళందరూ కూడా మొదటి ఒక 5గురిలో ఆల్ ఇండియా లెవెల్లో వీళ్ళు నెంబర్ 1 పొజిషన్లో ఉన్నవాళ్ళు. అలాంటి పొలాలు చూడాలి. రేపు 14, 15, 16 ఫీల్డ్ విజిట్ ఉంది పాలేకర్ గారిది, మహారాష్ట్ర నుంచి, షిరిడీ నుంచి. ఎవరైనా ఆసక్తి ఉంటే మీరు ఓన్గా కారులోనే ఒక 5-10 మంది కలిసి అక్కడికి రండి. ఎందుకంటే ఆల్ ఇండియా లెవెల్లో వస్తున్నారు రైతులు. వాళ్ళ మాటలు కూడా మీకు వింటే, ఎందుకంటే అన్ని గ్రామాలు మీరు తిరగాలంటే సంవత్సరాలు పట్టుద్ది. ఆ రైతులు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారో లేదో తెలియదు. అలాంటి కొన్ని చూసినప్పుడు ఏమవుతుందంటే చెయ్యాలన్న ఆలోచన శక్తి మీకున్న దానికన్నా 10 ఇంతలు పెంచుద్ది. ఇలా మీరు 5 ఎకరాలు ఉన్న వాళ్ళు దీన్ని పూర్తి స్థాయిలో చేసుకోవచ్చు. నీటి యాజమాన్య పద్ధతుల గురించి కూడా నేను చెప్పదలుచుకున్నాను ఇక్కడ. ఎందుకంటే నీరు అనేది చాలా విలువైన వస్తువు మనకి. బోర్లు ఎండిపోయిన వాళ్ళు, మీ పొలాల్లో బోర్లు ఎండిపోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? బోరు ఎండిపోకుండా ఉండాలంటే ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఎవరైనా ఉన్నారా? బోరు మీ జీవిత కాలంలో ఎండిపోకూడదు. బోర్లో ఎప్పుడు నీళ్ళు కావాలి మీకు. బోరు బావి ఏదైనా సరే, దానికి ఏమి చేస్తే ఆ సమస్యను అధిగమించగలుగుతాము అని మీలో ఆలోచన ఉంటే చేతులు ఎత్తితే దానికి నేను సమయం కేటాయించి కొన్ని విషయాలు చెప్తాను. ఇంకా జీవితకాలంలో మీ బోర్ అనేది ఎప్పటికీ ఎండదు. ఇది మాత్రం వాస్తవం. మరి ప్రకృతి వ్యవసాయం గురించి మాట్లాడే ముందు మరి ఈ నీటి యాజమాన్యం గురించి చెప్పి నేను వెళ్తాను. ఎందుకంటే ఈ భూమి మీద పంచభూతాల్లో ఇదొకటి, నీరుని ఒక విలువైన వస్తువు కింద మనం గుర్తించటం లేదు ఇప్పటికీ. నీరుని ఒక విలువైన వస్తువు కింద మనం గుర్తించటం లేదు. ఉన్నప్పుడు వాడుకుంటున్నాం, లేనప్పుడు బాధపడుతున్నాం, వర్షం వచ్చినప్పుడు ఇంట్లో కూర్చుంటున్నాం. అలా కాకుండా ఆకాశం నుంచి జాలువారే ప్రతి చినుకుని మీ పంట పొలాల్లో భద్రపరచుకోవాలి. ఇది ప్రాథమికమైన సూత్రం. దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను. మీరు మీ మిత్రుడికి ఒక 50,000 రూపాయలు మీరు అప్పున్నారు. ఈ 50,000 రూపాయలు మీరు ఎంచిస్తారా, అలా ఇచ్చేస్తారా? ఇచ్చేటప్పుడు ఎంచిస్తారు కదా. ఆ కట్టల్లో లెక్క పెడుతున్నప్పుడు మధ్యలో ₹1 కాయిన్ జారి కింద నుంచి దొర్లుకుంటూ వెళ్తుంది మీ ముందే. మీరు ఉన్న పళంగా ఏం పని చేస్తారు? ఇప్పుడు కాయిన్ తీస్తారా? అది ₹1 అని మీకు తెలుసు, మీ కళ్ళ ముందే అంత దూరం వెళ్ళిపోయింది. కానీ ఈ 50,000 లెక్కని ఆపేస్తారు. ఫస్ట్ ఆపేసి ఆ ₹1 తీసుకొచ్చి జేబులో పెడతారు. మళ్ళీ లెక్క ఎక్కడి నుంచి మొదలు పెడతారు? మొదటి కాంచి లెక్క పెడతారు. అంటే మనం మనసు ఎలా ఉంటుందంటే ఆలోచన, ₹1 మన కళ్ళ ముందే అంత దొర్లుకుంటూ వెళ్ళిపోతుంటే దాన్ని ఆపుతారు, జేబులో పెట్టుకుంటారు, సంపదని, డబ్బని. మీ పొలంలో నీరు అలాగే దొర్లుకుంటూ బయటికి వెళ్ళిపోతుంది. దాన్ని దాచుకుందామని ఆలోచన చేయట్లేదు. అది సంపద.
అది భగవంతుడిచ్చిన సంపద. ఈ కాగితం అనేది మనం సృష్టించుకున్నాం. దీనికి రకరకాల రంగులు వేసాం, రకరకాల పేర్లు పెట్టుకున్నాం. ఒక చిన్న పిల్లవాడు ఇంట్లో ఏడుస్తున్నాడు, అమ్మా నాన్న దగ్గర లేరు. అక్కడ 2000 రూపాయల కట్టుంది, పక్కన గ్లాసులో మంచినీళ్ళు ఉన్నాయి. వాడు దాహంతో ఉన్నాడు. ఫస్ట్ ఏం తీసుకుంటాడు? నీళ్ళే తీసుకుంటాడు. మరి ఆ పసివాడికి తెలుసు నీరు విలువ ఎంతో అనేది. మనకి అది అర్థం కావట్లేదు. అందుకనే మనం ఫస్ట్ నీరుంటే ఏదైనా చేయొచ్చు. ఒకటే మాట, ఈరోజు నీరు లేకపోతే రేపు మనం లేం. ఈరోజు నీరుంటే రేపు మనకు ఉంటుంది బతుకు. నీరే లేకపోతే రేపు లేదు ఇంక ఈ భూమి మీద. అందుకని ఇది ఒక విలువైన వస్తువు కింద మనం గుర్తించాలి. మీకున్న వ్యవసాయ భూమిలో 10 నుంచి 20% చెరువు తవ్వుకోవాలి. ఇది ఖచ్చితంగా చేయవలసిన పని. మీ భూమిలో బావి ఎప్పుడు ఎండిపోకుండా ఉండాలంటే ఇది సరి అయిన సమయం. ఈ ఏప్రిల్ మే మాసాలలో మీరు చెరువు తవ్వుకునే ప్రయత్నం చేయండి. ఈ చెరువు పొడవు వెడల్పు అనేది మీకున్న అక్కడ పరిస్థితిని బట్టి మీరు పొడవు వెడల్పు మీరు చేసుకోవచ్చు. దీనికి ఇలాగే ఉండాలి నియమ నిబంధనలు అంటూ ఏమీ లేవు. అక్కడున్న పరిస్థితులు బట్టి మీరు. లోతు 8 నుంచి 10 అడుగులు. లోతు 8 నుంచి 10 అడుగులు. ఈ చెరువు సాధారణంగా వర్షం పడ్డప్పుడు నీరు అనేది ఎక్కడ లో లెవెల్ ఉందో అక్కడికి వెళ్ళి ఆగుతాయి. మన పొలంలో కూడా 5 ఎకరాలు ఉన్నవాళ్ళు, 10 ఎకరాలు ఉన్నవాళ్ళు ప్రతి పొలానికి ఒక లో లెవెల్ ఉంటుంది. అక్కడ చెరువు తవ్వుకోండి. వ్యవసాయానికి వాస్తు లేదు. మీరు ఎక్కడైనా తవ్వుకోండి. లేతే ఆ వాస్తు ఆయనతో చూపించుకుని మీ చెరువు ఒక పక్కన తవ్వమంటే అక్కడ లో లెవెల్ లేకపోతే ట్రెంచ్ తీసి ఆ నీళ్ళని ఇక్కడికి మళ్ళించండి. అలా అయినా చేయండి, మీకు ఇష్టం ఎక్కడైనా చేయండి. కానీ బోరుకు సమీపంలో మన చెరువు ఉంటే మంచిది. ఇక్కడ చూడండి, ఇక్కడ బోరు ఉంది, బోరుకి పక్కన మట్టి కుప్పలు ఉన్నాయి. అంత దూరంలో మన చెరువు ఉండాలి. అంటే సుమారు 15-20 అడుగుల దూరంలో మనకి చెరువు ఉంటే ఎక్కువ శాతం నీరు మన బోరుకి ఉపయోగపడతాయి. నా పొలంలో నాకు 2 చోట్ల వ్యవసాయ క్షేత్రాలు ఉన్నాయి. నా 2 చోట్ల ఒక క్షేత్రంలో 2 చెరువులు ఉన్నాయి, ఒక క్షేత్రంలో ఒక కుంట ఉంది. అది తీయక ముందు నేను నీరు ఆగిపోస్తూ ఉండేది బోరు. ఇప్పుడు 24 గంటలు నీళ్ళు పోస్తుంది. 4 సంవత్సరాలు అయింది అది తీసి. మీ అందరికీ బ్యాంక్ అకౌంట్లు ఉన్నాయి కదా. బ్యాంక్ అకౌంట్లో డైలీ మీరు ఏ పని చేయకుండా రోజు ఉదయాన్నే చక్కగా స్నానం చేసి టిఫిన్ చేసి బ్యాంక్ దగ్గరికి వెళ్ళి మేనేజర్ దగ్గరికి డబ్బులు డ్రా చేయండి. రోజుకు 50,000 1,00,000 రూపాయలు. ఎన్ని రోజులు సాగుతాయి మీ ఆటలు? కొద్ది రోజులే. తర్వాత ఏమంటాడు మేనేజరు? గౌరవం కూడా ఇవ్వడు మీకు. అకౌంట్లో డబ్బులు లేనప్పుడు అయ్యా మీ దగ్గర ఏమీ లేవు, ఇంకా అకౌంట్ క్లోజ్ అంటాడు. అంతే కదా. అలాగే ఈ భూమి కూడా ఒక నీటి బ్యాంక్. ఇది వాటర్ బ్యాంక్. మనం విచ్చలవిడిగా డ్రా చేస్తున్నాం కానీ డిపాజిట్ చేయట్లేదు. టెక్నాలజీని ఉపయోగించుకుని భూగర్భంలో నీళ్ళని వెతుకుతూ లోపలికి వెళ్ళిపోతున్నాం. కానీ భగవంతుడు ఇస్తున్న నీళ్ళని దాచిపెడదామని మనం చూడట్లేదు. మీ పొలానికి ఈ 10 నుంచి 20% తవ్వుకున్న చెరువు ఒక కాళేశ్వరం ప్రాజెక్టుతో సమానం. మీ పొలానికి అది. అట్లా మీరు 1 టైం ఇన్వెస్ట్మెంట్ చేయాల్సిందే దీనికి.
దీనికి ఇంట్లో వాళ్ళు కానీ మీ పెద్దలు కానీ ఈ అందరూ చేయట్లేదు కదా, నీకేం పట్టింది ఈ పని అంటారు. అవన్నీ అక్షంతలే మీకు. అలా అనుకున్నా కూడా మీరు ఆ పని చేయించటానికి ఇది అనుకూలమైన సమయం. వర్షం చుక్క పడితే మీకు ఈ పనులు అవ్వవు. ఆ మట్టిని మీరు బయటికి పంపమాకండి. ఏదైతే మీరు పొలంలో చెరువు తవ్వారో ఆ మట్టిని మీ పొలంలో ఆవులు షెడ్ వేసుకుంటాకి భూమి నుంచి 3 అడుగుల ఎత్తు లేపండి. అక్కడ ఆవులకి షెడ్ వేయండి. 3 లేదా 4 అడుగులు. దాని మీద షెడ్ వేస్తే ఆవులకు గాలి వెలుతురు బాగా వస్తుంది. పేడ మూత్రం జీవామృతం కలుపుకుంటే కూడా గ్రావిటీ ద్వారా మీ పొలాల్లోకి పంపించడానికి ఎత్తు మీద ఉన్నప్పుడు మీకు ఆటోమేటిక్గా పైప్ లైన్ అన్నీ కూడా కాలువలన్నీ కూడా కరెక్ట్గా వెళతాయి. అందుకని గుప్పిడి మట్టిని కూడా ఎవరికి అమ్మమాకండి. అట్లా ఇంకేం చేస్తారు, ఆ మట్టిని మీ వరాలంట చుట్టూతా కూడా గట్లంట వెడల్పు చేయండి. 3 అడుగుల వెడల్పు, ఎత్తు 1 అడుగు. అంటే వర్షం పడిన తర్వాత నికరంగా మిగిలినది ఎత్తు. గడ్డలు ఏంటంటే 1.5 అడుగున్నర 2 అడుగులు లేపితే మళ్ళీ వర్షం పడినప్పుడు గడ్డలు కరిగి మీకు నికరంగా 1 అడుగు 1.5 అడుగున్నర ఎత్తు వస్తుంది. అలా పెట్టినప్పుడు వరి చేలో నీళ్లు ఉన్నా సరే మీకు వరి గట్ల మీద పెట్టుకున్న మొక్కలు, కూరగాయలు కానీ దుంపలు కానీ అరటి కానీ మీకు ఇబ్బంది ఉండదు. ఇలా మీరు అదనపు ఆదాయం తీసుకుంటాకి మీరు చేసుకోవాలి. ఇది చేసిన తర్వాత చెరువు మన పొలం పక్కన చుట్టుపక్కల నుంచి వాగునీళ్ళు వస్తుంటే ఆ వాగునీళ్ళు కూడా ఆ జేసీపీ సాయంతో ఒక ఛానల్ తీసేసుకోండి. మీకున్న భౌగోళిక పరిస్థితులను బట్టి చేయవలసిన పనులు ఇవి. త్వరగా చెరువు నింపటానికి. చెరువు నిండిన తర్వాత నీరు కిందకి వెళ్ళిపోతుంది. అలా వెళ్ళకుండా మనం భూమి గర్భంలో దాచే పద్ధతి కూడా చేయొచ్చు. ఇప్పుడు ఈ ప్రపంచంలో నీటిని దాచుకునే పద్ధతులు 2 రకాలు. ఒకటి భూమి ఉపరితలం మీద చెరువు, భూగర్భంలో ఇంకొక చెరువు. ఈ చెరువు నిండిన తర్వాత 1 అడుగు లేదా 1.5 అడుగున్నర పైపుని మనం బోరుకి ఇంకొక సమీపంలో, ఒకవైపు చెరువు తవ్వితే ఇంకొక 10-20 అడుగుల దూరంలో ఇంకొక గుంట తీస్తాం. ఇది లోతు 8 అడుగులు, పొడవు వెడల్పు 10 అడుగులు చాలు, లేదా 15 అడుగులు. మీరు ఈ 2 పద్ధతులు కానీ చేస్తే జీవిత కాలంలో 300 రోజులు ఏదో ఒక పంటని పండించడానికి సంబంధించిన నీరు మీ దగ్గర పుష్కలంగా ఉంటుంది. పాతాళ గంగ మీ దగ్గర ఉంటుంది. ఏ ఒక్కరి మీద ఆధారపడక్కర్లా. ఇది 8 అడుగులు లోతు, పొడవు వెడల్పు 10 లేదా 15 అడుగులు. అయ్యే బోర్డు ఏమన్నా పెట్టగలుగుతారా? మార్కర్ ఉందా? స్టాండ్ బోర్డు ఉంటే దాని మీద డ్రాయింగ్ చేస్తాను. దీంట్లో 4 మూలల్లో 4 ఇంజెక్షన్ బోర్వెల్స్ వేయాలి. ఇది ఖర్చుతో కూడుకుంది, 1 టైం ఇన్వెస్ట్మెంట్. మళ్ళీ మీరు బోర్లు ఎక్కువ నీళ్ళు లేకపోతే కొత్త బోరు వేసుకుంటాకి ఎంత ఖర్చు అవుద్దో. అంత ప్రమాదకరమైన బియ్యాన్ని మీరు తింటున్నారు. శత్రువు కూడా పెట్టకూడదు ఆ భోజనం. మీరు 3 పూట్ల తింటున్నారు. అది చక్కని బియ్యం అనే బహురూపి. అస్సలు మీరు మొక్కగా జొన్న పొత్తు కాల్చుకు తిన్నంత స్వీట్గా ఉంటాయి. ఫైబర్ ఉంటుంది, విటమిన్స్ ఉన్నాయి. బహురూపి తిన్న వాళ్ళు కూడా షుగర్ లెవెల్స్ తగ్గిపోయిన వాళ్ళు ఉన్నారు. నారాయణ కామిని, రత్నచూడి కానీ ఎన్నో దేశవాళీ విత్తనాలు అందుబాటులోకి వచ్చేసినాయి ఈ 13 సంవత్సరాల్లో. బియ్యం మీకు ఇప్పుడు వ్యవసాయం మొదలు పెట్టేవాళ్ళు ఉంటే తినాలని కోరిక కలిగితే ఆ బియ్యం దొరికే నెంబర్లు కూడా రమణ గారు ఇస్తారు, ఇక్కడే ఉన్నారు.
ఈరోజు కార్యక్రమానికి కూడా ఇలాంటి వాటితోనే భోజనం పెట్టమని నేను నిర్వాహకులు కోరుకున్నాను. ఎందుకంటే గత సంవత్సరం స్వామివారికి మే మొదటి వారం నుంచి నైవేద్యం జరుగుతున్న కాడి నుంచి ఇప్పటికి నేను 6 ప్రోగ్రాములు చేశా 2 రాష్ట్రాల్లో. ఈ 6 ప్రోగ్రాంలో అన్ని చోట్ల దేశవాళీ విత్తనం, కూరగాయలు, ఆకుకూరలతోనే భోజనాలు జరిగినాయి. అన్ని చోట్ల ఆవు పాలు పెరుగుతూనే భోజనం పెట్టడం జరిగింది. ఎంత వాడి దయ! అంతకుముందు ఇలా జరగలేదండి. స్వామికి తినిపించినాక స్వామి అన్ని కార్యక్రమాల్లో అన్నీ ఇచ్చాడు, ప్రతి చోట ఇచ్చాడు మాకు. మనమే గుంటూరులో పెట్టాం, అక్కడ జరిగింది. శ్రీకాకుళంలో పెట్టాం, శ్రీకాకుళంలో ఒక్క దేశవాళీ ఆవు లేదు, అక్కడ కూడా జరిగింది. ఇదంతా ఆయన దయ. ఆ టైంకి రైతులే వచ్చి వాళ్ళ సొంత ఖర్చులతో ఇచ్చేసేసారు. ఇంత సంఖ్య పెరుగుతున్నారు రైతులు. రేపు తరిగొండ వెంగమాంబకు కానీ మనం చేయగలిగితే 2 రాష్ట్రాల్లో దగ్గరగా 10,000 మంది రైతులు పెరుగుతారు. అంటే 10,000 పెరిగారంటే ఎంత గొప్ప సంఖ్య! ఇంకా అది పెరుగుతూనే ఉంటుంది. ఇంకా దీనికి 2 సంవత్సరాలు నిబంధన. ఎవరైనా ఈ స్వామివారికి నైవేద్యం ఇస్తూ ఉంటే శ్రీవారి రైతుల కింద వాళ్ళకి 2 సంవత్సరాలే ఈ నమోదు చేసుకుంటాం. దీన్ని అగ్రిమెంట్, ఒప్పందం. 2 సంవత్సరాల తర్వాత కొత్త రైతుకి ఇస్తాం అదే ఊర్లో. ఈ 2 సంవత్సరాలు ఆయన భోజనం చేస్తూ ఉంటాడు ఇంట్లో. ఆ భోజనం అలవాటు అవుద్ది. శారీరకంగా, మానసికంగా చాలా మార్పులు వస్తాయి వాళ్ళల్లో. ఇంకా స్వామికి ఇస్తాం, కొత్త వాళ్ళకి ఇచ్చామనుకోండి, జీవితానికి అలవాటు పడిపోతాడు ఆ ప్రకృతి వ్యవసాయంతో భోజనం చేయడానికి. మీకు ఒక విషయం చెప్తాను. ఈ భోజనం మీరు ఇంట్లో తినటం మొదలుపెట్టిన తర్వాత ఏదైనా పెళ్ళిళ్ళకి కానీ ఎవరైనా ఇళ్ళకి కానీ వెళ్తే పలకరించి వచ్చేస్తారు, కానీ భోజనం చేయరు. చేయబుద్ధి కాదు. అక్కడ ఇంటికి వచ్చి మీరు వండుకు తింటారు. అంత అసౌకర్యంగా ఉంటుంది శరీరం ఒకవేళ భోజనం చేస్తే. ఇంకొకటి, పెళ్ళిళ్ళకి వెళ్ళినప్పుడు టెంప్ట్ అవ్వరు మీరు. అన్ని రకాల వెరైటీస్ పెట్టినా తిందామని ఫీలింగ్ రాదు. ముందు కంట్రోల్ చేసుకోవడం కాదు, ఫీలింగే రాదు. ఇవన్నీ మేము అనుభవిస్తున్నాం. ఇట్లా మీరు కూడా మీ సొంతంగా పండించుకొని ఇది చేయండి. ఇంకొక విషయం ఏంటంటే, గత సంవత్సరం ఒక ఊర్లో సోరయ్య అని మా దగ్గరికి వచ్చాడు, 5గుళ్ళపల్లి, కృష్ణా జిల్లాలో. ఆయన ఊరిలో కర్రీ పాయింట్ పెట్టి ఈ భోజనం ప్యాకెట్లు అమ్ముతూ ఉంటాడు. 12,000 రూపాయలు అమ్ముతాడు రోజుకి. చాలా పెద్ద వ్యాపారం చేస్తాడు. అతను నా వీడియో చూసి వచ్చాడు. బీపీటీ తినకూడదు అన్నారు, నేనేం వండాలి అని అంటే మరి తినకూడదు అన్నాం. వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ లావుగా ఉంటారు. అంటే నేను ఇలా చెప్పాను, ఈ బియ్యం పలానా చోట దొరుకుతాయి, అవి వండుకు తినండి, చూడండి, 1 కేజీ తీసుకురంటే అతను తిన్నాక శరీరం చాలా సౌకర్యంగా తేలిగ్గా ఉంది. ఆ రోజు 2వ రోజు వెళ్ళి తిన్నాడు, 3వ రోజు తిన్నాడు, 4వ రోజు, 5 రోజులు వరుసగా వెళ్ళాడు. 6వ రోజుని భార్యని తీసుకెళ్ళాడు. ఇదేదో తేడా ఉంది నాకు శరీరంలో. ఆవిడ కూడా నమ్మింది. నమ్మినాక నా దగ్గరికి వచ్చారు. మా ఊరికి వచ్చి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా అని. ఎంతమంది ఉంటారంటే 800 మంది గడప, 700 ఇళ్లలో షుగర్ ఉంది, ఊపకాయ ఉంది, ఇంకా కాన్స్టిపెన్సీ ఉంది, ఎన్ని రకరకాల సమస్యలతో ఉన్నారు. మీటింగ్ పెడితే 100 మంది వచ్చారు. ఆ 100 మందితో మాట్లాడితే, రేపు నుంచి నేను భోజనం పెడతాను, మీరు తింటానంటే వేరేగా అనుకోవద్దు, ఈ బియ్యం మీకు దొరకవు వాటి నేను పెడతాను, మీరు స్వీకరించాలని అడిగితే 50 మంది సిగ్గుగా చేతులు ఎత్తారు. వండి పెట్టే కండిషన్ అయింది, బియ్యం ఇచ్చే పని నాది. ఇలా ఫ్రీగా 45 రోజులు పెట్టాం 50 మందికి. 48 మందికి షుగర్లు, మోకాళ్ళ నొప్పులు, ఊబకాయం తగ్గిపోయినాయి. వాళ్ళు 30 ఎకరాలు సేద్యం చేసేసారు, చేసి ఒక పంట తీసేశారు. ఇప్పుడు ఈ సంవత్సరం మళ్ళీ అంటే రేపు జూన్కి వాళ్ళు నాకు నిన్నే చెప్పారు 90 ఎకరాలు చేస్తామని చెప్తున్నారు. ఆ పంట చూసిన వాళ్ళు మాట్లాడుకుని ఈ షుగర్లు తగ్గినాయని ఇప్పుడు 90 ఎకరాలు సేద్యం మొదలవుతుంది. అలాగే ఇప్పుడు అల్లూరు అనే ఇంకో చోట, ఆ ఊరిలో ఒక పిల్లవాడు శ్రీరామకృష్ణ అని ఒక అతను, కిషోర్ అని ఉన్నారు. వీళ్ళిద్దరూ ఈ వ్యవసాయాన్ని శ్రీరామనవమికి ఆ ఊర్లో ఈ ప్రకృతి వ్యవసాయం భోజనం పెట్టాం. ఇప్పుడు మనలాంటి భోజనమే. మొన్న శ్రీరామనవమికి
ఈ భోజనం వడ్డించటం ఇవన్నీ చూసిన తర్వాత ఆ ఊర్లో వాళ్ళని బజార్లో కనబడితే గౌరవంగా మాట్లాడుతున్నారు. ఎందుకంటే ఆ రోజు చాలా బాగుంది భోజనం, ఎక్కడ దొరుకుతాయి అని గౌరవంగా మాట్లాడుతున్నారు. ఇప్పుడు అక్కడ కూడా షుగర్ పేషెంట్లకి 100 మందికి భోజనం ఏర్పాటు చేస్తున్నారు వాళ్ళు 45 రోజులు. ఇలా అందరూ పుస్తకాలు చదవలేరు, అందరూ శిబిరాలకు రాలేరు కాబట్టి అందరూ భోజనం అయితే చేస్తారు రోజు. ఆ భోజనం 45 రోజులు పెడతానికి అయ్యే ఖర్చు చాలా తక్కువ. దీన్ని మీరు ఎవరైనా ఆలోచన చేస్తే మీకు దగ్గరలో ఉన్న రైతు నెంబర్ ఇస్తాము, వాళ్ళ దగ్గర కొని ఆ బియ్యం ఎలా వండుకోవాలి, ఎలా నమలాలి అనేది మేము చెప్తాము. అలా మీరు చేశారనుకోండి, డాక్టర్ కన్నా గౌరవంగా మిమ్మల్ని చూస్తారు. ఎందుకంటే వాళ్ళకి శాశ్వతంగా షుగర్లు తగ్గిపోతాయి, శరీరం తేలిగ్గా ఉంటుంది, పని చేయాలనే ఉత్సాహం పెరుగుద్ది, అలసత్వం అనేది ఉండదు. అలసత్వం ఈ బియ్యం ద్వారా వచ్చింది. మనతో కాదులే, మనం చేయలేములే అని ఉంటారు చూసారా, ఇవన్నీ ఆ భోజనం ద్వారా జరుగుతుంది. ఈ భోజనం తిన్నప్పుడు మీరు మళ్ళీ ఫుల్ ఛార్జింగ్ అయిపోయి ఉంటుంది బాడీ. అలా మీరు ఎవరైనా చేయాలనుకుంటే కూడా ఆ బియ్యం దొరికే చోటు నేను చెప్తాను. ఈ నవారా బియ్యాన్ని మీరు తినటానికి మొదలు పెట్టండి. నవారా చాలామంది భయపడతారు, ఎర్రగా ఉంటాయి, ఫైబర్ ఎక్కువ, నమలలేమండి. చాలామంది తీసుకువెళ్తారు, ఒకరోజు వండుకుని పక్కన పడేస్తారు. దీన్ని వండుకునే పద్ధతి ఒక 2 రకాలు ఉంది. ఇది మీరు ఎవరైనా గుర్తుపెట్టుకోండి. ఆ నవారా బియ్యం దొరికే చోటు కూడా నేను చెప్తాను. విపరీతంగా షుగర్ ఉన్న వాళ్ళకి, మోకాళ్ళ నొప్పులు, వణుకుడు రోగం ఉన్న వాళ్ళకి, చేతులు వణికే రోగం ఉన్న వాళ్ళకి ఈ బియ్యం బాగా పనికొస్తాయి. మీ ఇంట్లో పెద్ద ఉన్న వాళ్ళు ఉన్నా సరే ఈ బియ్యాన్ని మీరు ఫస్ట్ ఒకసారి మిక్సీలో వేసి పట్టేసేయండి. ఎందుకంటే ఫైబర్ 14.5% కాబట్టి అది నానతాకి లేట్ అవుద్ది, ఉడకడానికి లేట్ అవుద్ది. దాన్ని బ్రేక్ చేసినప్పుడు ఆ మధ్యలోకి త్వరగా నీళ్లు వెళ్ళి ఉడకటానికి, నానటానికి సమయం తక్కువ తీసుకుంటుంది. అందుకని దీన్ని మిక్సీ చేసేసి రాత్రి నానబెట్టేసేయండి రవ్వగా చేసి. 1కి 5 లేదా 6 గ్లాసులు నీళ్లు పోసి నీళ్లు మరిగించండి. కుండలో వండుకునే ప్రయత్నం చేయండి, లేకపోతే కంచు గిన్నె లేదా ఇత్తడి గిన్నె, ఇవి ఎక్కడ దొరుకుతాయి కూడా మేము చెప్తాము. నీళ్లు మరిగించినాక బాగా మరుగుతున్నప్పుడు, బాయిల్డ్ అవుతున్నప్పుడు ఈ రాత్రి నానబెట్టిన ఆ బియ్యాన్ని దాంట్లో వేయండి. ఆ నూకల్ని అన్నం ఒక 30 నిమిషాల్లో అన్నం ఉడికిపోతుంది. గంజిని వంచండి. ఈ గంజిని ఒక కుండలోకి వంచుకొని 24 గంటల తర్వాత తాగితే చాలా మంచిది. ఆ కుండలోకి వంచినప్పుడు దాని మీద మూత ఇలాంటి పల్చటి బట్ట దాచిపెట్టండి, స్టీల్ ప్లేట్ వేయకుండా. ఎందుకంటే గాలి వెలుతురు వెళ్ళాలి. అది బాగా మీకు పులిసినప్పుడు, ఫెర్మెంటేషన్ అయినప్పుడు దీంట్లో మీకు మంచి బ్యాక్టీరియా ఉంటుంది, అది ప్రోబయాటిక్ ఉంటుంది. దీనివల్ల మీకు రోగ నిరోధక శక్తి పెరుగుద్ది. లాక్టోబాసిల్లస్ అనే బ్యాక్టీరియా దీంట్లో చాలా ఎక్కువ ఉంటుంది. అందుకనే దీన్ని మీరు ఆ గంజిని మీరు తాగటం నేర్చుకోండి అందరి ఇళ్లలో. ఈ అన్నాన్ని వీలైనంత వరకు నమిలి మింగటం, అంటే 32 టైమ్స్ అంటారు, మరి నోకుగా ఉంది కాబట్టి కొంచెం 30 సార్లైనా నమిలి మింగటం అనేది నేర్చుకుంటే మీకు 15 రోజుల్లో మీకు శరీరంలో చాలా పెద్ద మార్పు వస్తుంది. ఇది 13-18 బస్తాలు వస్తుంది ఎకరానికి. పంటకాలం 120 రోజులు, ఖరీఫ్ రబీలో కూడా వస్తుంది. ఇది కోసే ముందు పంట ఒరుగుద్ది, కానీ గింజలు రాలవు. విధిగా ఇది మన ఊర్లో షుగర్ పేషెంట్లు రాకుండా ఉండాలంటే ఈ బియ్యాన్ని పండించడం అనేది మనం చేయాల్సిన ప్రథమ కర్తవ్యం. అలాగే గర్భిణీలకి కుల్లాకార్ రైసు, ఈ 2 మన ఊరిలో మీరు బహురూపి పండించుకుంటా కొంత భాగం ఈ 2 మీరు పండించండి. ఇంకోటి కాలాబట్టు, ఈ 4 రకాలు పండించుకున్నా మంచిదే. తలా కొంచెం, లేదా ఒక్కొక్క రైతు ఒక్కొక్కటి వేసుకున్నా మంచిదే. ఈ 4 రకాల విత్తనాలు మీకు అందుబాటులో ఉన్నాయి. వాళ్ళు ఎన్ని కావాలన్నా దొరుకుతాయి. ఈ బహురూపి ఎక్కువ పండించినా స్వామివారు తీసుకుంటా కూడా, మీ ఇంట్లో వాడుకుంటా కూడా ఉపయోగపడుతుంది. ఈ కాలాబట్టు బియ్యం నల్లగా ఉంటాయి కాబట్టి అందరూ ఎక్కువ తినలేరు. సైకలాజికల్ అంటే వైట్ బియ్యం అలవాటుపై నల్ల బియ్యం తినటం అనేది స్వార్థపూరితంగా తినకూడదు, మనసు పెట్టి తినాలి. ఇది తింటే తగ్గుద్దని స్వార్థంతో తినకూడదు. అందుకని చిన్నపిల్లలు నల్ల రైస్ తినరు కాబట్టి 10% బియ్యాన్ని ఈ బహురూపిలో కలిపి తినండి. దీన్ని కూడా మీరు బ్రేక్ చేసి నానబెట్టి అలా చేస్తే అన్నం ఉడుకుతూ నమలటానికి సులువుగా ఉంటుంది. ఇంటికి ఎవరైనా వచ్చినా సరే అలాగే పెడుతూ నేర్చుకోండి.
వాళ్ళు ఏమనుకుంటారు, ఇలాంటి అన్నం తింటే అనుకుని మీరు పద్ధతులు మార్చి మళ్ళీ పూర్వ పద్ధతులకి వెళ్ళి వాళ్ళకి వడ్డించమాకండి. మా ఇంట్లో అన్నం ఇలాగే ఉంటుందని చెప్పండి. ఇలా మీరు అలా అనుకోవటం, వీళ్ళు అనుకోవటం వల్లనే చాలా నష్టపోతున్నాం మనం. నిజానికి ఎవరి గురించి ఏం అనుకోరు. మీ అలవాట్లు అలాగే కొనసాగించండి. ఇంటికి ఎవరు వచ్చినా మీరు అలాగే వడ్డించండి. వాళ్ళు మారుతారు. శరీరం సౌకర్యంగా ఉంటుంది, మనసు సౌకర్యంగా ఉంటుంది, పని చేయాలన్న కోరిక బాగా ఎక్కువగా ఉంటుంది. వరి పెట్టేవాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? వరి పొంగార్ అనే వెరైటీ కూడా చాలా మంచి బియ్యం. ఇది 110 రోజుల్లో మీకు పంట వచ్చేస్తుంది. ప్రాంతాన్ని బట్టి 100 రోజుల్లో కూడా వస్తుంది. ఇది రెడ్ రైస్. అన్నం సాఫ్ట్గా ఉంటుంది. మీకు షుగరు సివియర్గా ఉంటేనే నవారా తినండి. నవారా తినడానికి అనుకూలమైన పద్ధతులు ఇందాక చెప్పినట్టు ఈ పొంగారు ఇవన్నీ కూడా నమలటానికి అనుకూలంగా ఉంటాయి. ఒకవేళ ఇవి మీరు నూక చేసుకుని మిక్సీలో పట్టుకొని తిన్నా కూడా నష్టమేం లేదు. ఇలా తిన్నా కూడా మంచిదే. పంటకాలం 110 రోజులు. రెండో పంటకాలం మీకు నీరుండి వేసుకోవాలన్నా కూడా రబీలో కూడా ఈ పంటను వేసుకోవచ్చు. అలాగే కాలాబట్ నల్ల బియ్యం. ఇది పంటకాలం 140 రోజులు. దీంట్లో క్యాన్సర్ నిరోధించే శక్తి ఉన్నది. B6 B12 ఉంది. ఈ దేశవాళీ వంగడాలన్నీ కూడా మీరు అన్నం వండినప్పుడు దగ్గరకు అవుతాయి. అంటే బంకగా అవుద్ది అన్నం, ముద్దగా ఉంటుంది. ఇలా చూడటానికి అసౌకర్యంగా ఉందని, ఇది చెడ్డదని అనుకోమాకండి. ఆ బంక ఉండటం అనేది B12. ప్రతి విత్తనం దేశవాళీలో % B12 ఉంటుంది. అందుకని దీన్ని మీరు పిల్లలు స్టిక్కీగా ఉంది అని వదిలేస్తున్నారు అని అనుకోమాకండి. అలాగే తినిపించడం నేర్చుకోండి. ఈ అన్నీ కూడా మీరు ఒకవేళ నల్ల బియ్యం పాయసానికి, రసం, వీటికి చాలా బాగుంటుంది. ఈ బియ్యాలన్నీ కూడా ఉప్మా, ఇడ్లీ, దోశ అన్నీ కూడా చేసుకోవచ్చు. అలా ఉప్మా, ఇడ్లీ చేసుకోవాలంటే ఇలాంటి చక్కని ఎండ వస్తున్నప్పుడు బియ్యాన్ని ఒక రోజంతా నానబెట్టి పూర్తిగా ఎండగట్టండి. ఎండబెట్టేసేసి దీన్ని రవ్వ చేసి ఆ రవ్వని దోరగా పట్టి పెట్టుకోండి. దీన్ని జల్లెడి చేసినప్పుడు పిండిలాగా వచ్చిన పదార్థాన్ని దోశల్లో మిక్స్ చేసుకోండి. ఉప్మా కింద వాడండి, కిచిడి కింద వాడండి, అంబల కింద వాడండి. ఎలా తిన్నా షుగర్ తగ్గుద్ది, మొహంలో కాంతి వస్తుంది. కాలాబట్టు, నవారా రైస్ తిన్న వాళ్ళకి మొహంలో షైనింగ్ వస్తుంది. ఇవన్నీ 45 డేస్లో మీకు కనపడుతుంది. కాకపోతే ఒక యజ్ఞం లాగా చేయండి. మధ్యలో ఫంక్షన్ వచ్చిందనుకోండి, దీన్ని పక్కన పడేసి ఫంక్షన్కి వెళ్ళమాకండి. ఆ 45 రోజులు ఇదే భోజనాన్ని మీరు ఆస్వాదించండి. ఆ తేడా మీరు గమనిస్తారు. ఎదుటి వాళ్ళు అడుగుతారు, మీ మొహంలో తేజస్సు ఉందని అడుగుతారు. ఇలా ఇన్ని గొప్ప వైవిధ్యం ఉన్న విత్తనాలు మన భారతదేశానికి, కేవలం మన భారతదేశానికి భగవంతుడు ఇచ్చాడు. ఇట్లా ఇంకా చెప్పుకుంటా పోతే బోల్డ్ రకాల విత్తనాల్లో ఏమేమి గుణాలు అనేది ఇంతవరకు ఇట్లా పరిశోధన ఎవరు చేయలే. ఇంకా దీంట్లో కాపర్ ఉంటుంది, ఐరన్ ఉంటుంది. ఒక విత్తనంలో ఇన్ని ఔషధ గుణాలు ఉన్నాయి చూడండి. B6, B12 యాంటీ ఆక్సిడెంట్స్, కాపర్, ఐరన్, ఫైబర్ ఉంటుంది. ఇంకా ఇదన్నీ కలిసి అరోమా ఉంటుంది. అన్నం వండితే ఇదంతా సుగంధం వస్తుంది. అలాగే కులాకర్. ఈ కులాకర్ అనేది పంటకాలం 110 నుంచి 120 రోజులు. ఇది రెడ్ రైస్.
ఈ రెడ్ రైస్, బ్లాక్ రైస్లు ఉన్నాయన్నీ కూడా వీలైనంత వరకు వితౌట్ పాలిషే మీరు తినాలి. వితౌట్ పాలిషే మీరు చేయించాలి. ఇది కూడా సాఫ్ట్ ఫైబర్, ఇది కుల్లాకార్ గర్భిణీలకి చాలా మంచిది. సాధారణ కాన్పు డెలివరీ అయినా కూడా కంటిన్యూ చేస్తే కవలలు పుట్టినా సరే తల్లి దగ్గర పాలు కొరత ఉండదు. అబార్షన్ అయిన వాళ్ళకు కూడా ఇది అవుతుంది. పీసీఓడి ప్రాబ్లమ్స్ కూడా నయం చేస్తుంది. ఇది 2 పంట కాలాల్లో వాడవచ్చు. కానీ ఖరీఫ్దే చాలా గొప్ప. ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, వర్షాకాలం పంటల దాంట్లోనే ఎక్కువ గుణాలు ఉంటాయి. అలాగే మాపిళ్ళై సాంబా, మీకు ఎక్కువ నీళ్లు ఉండి నీటి సమస్య లేని వాళ్ళకి ఈ పంట పండించుకోవాలి. ఇది పంట కాలం 200 రోజులు, సుమారుగా 7 నెలల పంట కాలం. అందుకనే ఇది మే నెల ఆఖర్ల కల్లా ఇది మనం తూకం వేసుకోవాలి. జూన్ ఫస్ట్ వీక్లో నాట్లు పెట్టుకోవాలి. పెట్టుకుంటే మనకి జనవరి మంత్ ఆఖరికి వస్తుంది. సంతాన లేమితో బాధపడే వాళ్ళకి ఈ బియ్యం దివ్య ఔషధం. 5 కేజీల బియ్యంతో సమస్య పరిష్కారం అవుతుంది. ఇది ఎక్కువ మంది పండిస్తే మంచిది. దీన్ని 2 రాష్ట్రాల్లో పండించే వాళ్ళ సంఖ్య తక్కువ ఉన్నారు. ఈ సమస్య ఉన్న వాళ్ళు ఎక్కువ ఉన్నారు. అందుకనే ఇది మీ దగ్గర నీళ్ళ సౌకర్యం ఉంటే ఈ విత్తనం ఇవ్వటానికి మా దగ్గర ఉన్నది. ఇప్పటికి మా దగ్గర ఒక 20 మందికి సంతానం లేమితో బాధపడే వాళ్ళకి కేవలం 5 కేజీల బియ్యంతోనే అయ్యింది. దీంట్లో హయ్యెస్ట్ రికార్డు 12.5 సంవత్సరాలు పెళ్ళై. విచిత్రం ఏంటంటే ఈ పిల్లలందరూ ఒకేలాగుంటారు. మనస్తత్వాలు, రూపాలైతే మంచి కళగా ఉంటారు. అలసట ఉండదు వీళ్ళకి. ఆడతానే ఉంటారు పిల్లలు. ఆ పిల్లలు ఆడలేరు, వీళ్ళతో అలిసి వెళ్ళిపోతారు. మీరు 100 మందిలో ఈ 20 మంది పిల్లల్ని కూర్చోబెడితే 20 మందిని మీరే సెలెక్ట్ చేసి పక్కకు లాగుతారు. అంత తేజస్సు ఉంటుంది వీళ్ళల్లో. ఇవి మీరు పండించటానికి ప్రయత్నం చేయండి. ఇవి కూడా పాలిష్ చేయకూడదు, సింగిల్ పాలిష్ చేయాలి. ఈ బియ్యం గొప్పతనం ఏంటంటే అన్నం చాలా రుచిగా ఉంటుంది. అన్నం చూస్తాకి ప్లేట్లో పెట్టినప్పుడు తక్కువలా కనిపిస్తుంది, కానీ తింటున్నప్పుడు చాలా అవతాకి చాలా టైం పట్టుద్ది. అది మ్యాజిక్ లాగా ఉంటుంది అన్నమాట. ఇది క్వాంటిటీ తక్కువలాగా ఉంటుంది, తినడానికి చాలా సమయం ఉంటుంది. ఇది తమిళనాడుకి సంబంధించిన వెరైటీ. మాపిళ్ళ అంటే అల్లుడు రకం, అల్లుడికి సంబంధించిన బియ్యం అని. అక్కడ దీని కల్చర్కి సంబంధించింది ఇప్పటికి ఇంకా ఉంది. తమిళనాడులో కొన్ని వర్గాలు ఈ పంటని పండిస్తున్నారు, ఈ ఆటలు ఆడతారు. ఆ ఊర్లో రాతి బాల్స్ ఉంటాయి. అవి రకరకాల సైజుల్లో ఉన్నాయి రాతి బాళ్ళు. వాటిల్ని ఆ గుండ్ర రాళ్ళని గిరటేస్తారు. ఆ గిరటేయటానికి శిక్షణ ఇస్తారు. ముందు పెళ్లి కొడుకు సంబంధించిన మేనమామ, బాబాయి ఈ మాపిళ్ళై సాంబాతో రకరకాల వంటలు తయారు చేసి పెట్టే కల్చర్ ఉంది అక్కడ. ఎవరు బాగా దూరం గిరటేశారో వెనక్కి ముందుకు కాదు,
అలా గిరట వేసిన వాళ్ళకి మామ పెళ్ళని ఇస్తాడు. ఆ పోటీలకి మామ వస్తాడు. ఏ అల్లుడు అయితే బాగా వెనక్కి గిరట వేసాడో వాడికి ఆ పిల్లని ఇస్తారు అనేది ఒక కల్చర్ ఉంది అక్కడ. ఇది దానికి కొద్ది రోజుల ముందు ఈ భోజనంతోనే వంటలు వండి ఆ పెళ్లి కొడుకు సంబంధించిన మేనమామ బాబాయిలు భోజనాలు ఏర్పాటు చేస్తారు. అప్పుడు ఈ బాల్ అనేది ఎక్కువ దూరం గిరటేయగలుగుతాడు. అలా మనకి ఒక వస్తువుకు సంబంధించిన కల్చర్, ఒక ఆట కానీ ఒక కల్చర్ కానీ మనకి లేదు ఇక్కడ. అవన్నీ మనం పోగొట్టుకున్నాం. మనకి ఏదో ఉంటుంది ఒకటి, కానీ మనం హైబ్రిడేషన్ తెచ్చుకున్నాక ఈ విత్తనానికి మన సంస్కృతికి సంబంధించిన కొన్ని సంబంధాలు తెగిపోయినాయి. అందుకనే ఈ అన్నీ కూడా పంట ద్వారానే సంస్కృతి వచ్చింది. సంస్కృతి ద్వారా పంటలు రాలేదు. అగ్రికల్చర్ ద్వారా కల్చర్ వచ్చింది. కల్చర్ ద్వారా అగ్రికల్చర్ రాలేదు. అందుకని అగ్రికల్చరే ఫస్ట్, దాని ద్వారా కల్చర్ వచ్చింది మనకి. అలాంటివి మనం రకరకాల విత్తనాలు బయటికి తెచ్చుకోవటం వల్ల ఇవన్నీ కోల్పోయాం మనం. అందుకని ఇప్పుడున్న సమాచారాన్ని తీసుకుని మళ్ళీ గ్రామాల్లో 365 రకాల విత్తనాలు తయారు చేసాం మేము. భారతదేశంలో అనేక ప్రాంతాలు తిరిగి ఇప్పుడు మన దగ్గర సుమారుగా 400 రకాలు ఉన్నాయి దేశీయ విత్తనాలు, వంగడాలు. ఈ విత్తనాలు ఒక్కొక్క విత్తనం ఒక్కొక్కరు తీసుకుని మీలాంటి వాళ్ళు స్వామివారికి నైవేద్యం పంపించటం ఒక పని. దానికి 204 కేజీలు. అక్కడ భక్తులకి పెట్టే విత్తనాలు వేరే రకం. వేరే అంటే దేశీవాళ విత్తనాలే. అవి బహురూపి, నారాయణ కామిని, రత్నచూడి అలాంటివి. మీరు ఒక విత్తనాన్ని దత్తత తీసుకొని మీ ఊర్లో చేస్తారంటే స్వామివారి శ్రీవారి రైతుల్లో ఆ విత్తనం ఒకటి మీకు ఇస్తాం. దీని ద్వారా మీరేంటంటే ఆ ఇచ్చే విత్తనాలు మా దగ్గర ఇప్పుడు పరిమితంగా ఉన్నాయి. 1/2 కేజీ నుంచి కేజీ మాత్రమే ఉన్నాయి. ఇవన్నీ సబర్మతి గారని ఒరిస్సాలో ఉంది, ఆవిడ ఇచ్చారు మాకు. ఇలాంటివి దేశంలో ఇప్పటికీ 5,000 రకాలు ఉన్నాయి. 5,000 రకాలు. ఒక్కొక్క విత్తనం ఒక్కొక్క క్యారెక్టర్ ఉంది ఇక్కడ. ఒకప్పుడు ఇలాంటివి 6 లక్షల విత్తనాలు. అవన్నీ అంతరించిపోకపోతే 5,000 ఉన్నాయి. వాటిలో మన 2 రాష్ట్రాల్లో 400 రకాలు ఉన్నాయి. సంపాదించాం ఈ 12-13 సంవత్సరాల్లో. మీకు కావాలంటే ఒక విత్తనం ఇస్తాను. దీని మీద మీరు పరిశోధన చేయండి, దీన్ని ఉత్పత్తి తీయండి. దీన్ని తిన్న తర్వాత వాళ్ళల్లో మానసిక పరిస్థితులు, శారీరక పరిస్థితులు అన్నీ గమనించండి. నేను ఈ మాట ఎందుకు అంటున్నానంటే, మానసిక పరిస్థితులు, పాము అనే ఒక టాపీ మేస్త్రి సుతారి మా దగ్గర పనిచేస్తాడు. అతనికి పిల్లలు లేరు. 12 సంవత్సరాల పెళ్ళి అయిందని నాకు అప్పుడే తెలిసింది. అతను అంతకుముందు ఈ పిల్లలు లేరు అనేది అతని లోపల ఒక ఇంటెన్షన్ ఉంటుంది ఎప్పుడు లేనివాడికి. తోటి పనివాడితో ఎంతసేపు సెటైర్లు వేయటం, లేదా తిడతాం, చిన్నవాడైతే తిడతాం, సమకాలీన సెటైర్లు వేయటం, ఇలాంటి మనస్తత్వం అవుతుంది. ఎప్పుడైతే కన్సీవ్ అయిందని నాకు చెప్పాడో, నాకు వచ్చి చెప్పాడు నేను తండ్రి అవుతున్నానండి అని, అతనిలో మార్పు చాలా మారిపోయింది. ఇదివరకు లాగా ప్రవర్తించట్లేదు. హుందాతనంగా, బాధ్యతగా, పౌరుడిగా మాట్లాడుతూ నేర్చుకున్నాడు. ఇవన్నీ మానసికమైన సంఘర్షణలు ఇవి. నేను బేసిక్గా ఆర్టిస్ట్ని అవ్వటం వల్ల ఈ గమనించడం అనేది భగవంతుడు నాకు ఇచ్చాడు. నేను చిత్రకారుని, నేను హైదరాబాద్ అలాగొచ్చా. ఈ సూక్ష్మంగా చూడటం అనేది మాకు అలవాటు ఆర్టిస్ట్ అనేవాడికి. ఆ కోణంలో నేను గతంలో ఇతను ఇలా ఉండేవాడు, ఇప్పుడు ఎందుకు మారాడంటే అన్నిటికి కారణం భోజనం తిన్న తర్వాతే. ఇలా మానసికంగా స్థిరంగా ఉంటారు కాబట్టి ఒక విత్తనం మీకు ఆసక్తి ఉంటే కార్యాలయంకి వస్తే మేము ఇస్తాం. ఒక విత్తనం మీద పనిచేయండి, దాని మీద దాన్ని ఎంత చేస్తారో అంత చేయండి. ఇలా ఒక విత్తనాన్ని దత్తత తీసుకొని దాన్ని మీ ఊర్లో డెవలప్ చేసి ఎవరైనా ఎక్కువ పండించగలిగితే 100-200 కేజీలు మీ నెంబరే రైతులకు ఇచ్చేస్తాం. దాన్ని మీరు అక్కడి నుంచి అందించండి. అంటే విత్తనాన్ని మనం వ్యాప్తి చెందించాలి, స్ప్రెడ్ చేయాలి. అన్ని జిల్లాల్లోకి, అన్ని మండలాలకి, గ్రామాలకి విత్తనం అనేది వెళ్ళాలి. ఈ ఒక్క పుస్తకం పట్టుకుని మీరు దేశంలో అన్ని పంటలు పండించవచ్చు. ఇది అందుబాటులో ఉంటే మంచిది. బీజామృతం,
మొక్క నాటిన తర్వాత లేదా విత్తనం నాటిన తర్వాత 15 రోజులకి జీవామృతం ఇవ్వాలి. ఈ జీవామృతం వాడటానికి సంబంధించినది దేశవాళీ మూపురం ఉన్న ఆవు. మూపురం ఉన్న ఆవు అంటే మెడ వెనక భాగంలో ఎత్తుగా అయ్యి బోర్డు పెడితే నేను అది చూపించగలుగుతాను. బోర్డు స్టాండ్ పెట్టి మార్కర్ పెడితే మెడ వెనక ఎత్తు భాగంలో ఉన్నదాన్ని మూపురం అంటారు. ఇది పూర్తిగా ఎత్తుగా ఉన్న ఆవు పేడ మూత్రం మాత్రమే వాడాలి. ఇది నాటు ఆవులకి, జాతి ఆవులకి ఉంటుంది. ఈ జీవామృతం తయారు చేయటానికి ఫ్రెష్ తాజా పేడ వాడితే చాలా మంచిది. ఈరోజు జీవామృతం కలిపారంటే రాత్రి పేడ, ఉదయం పేడ వాడితే మంచిది. నిల్వ లేని పేడ, గోమయాన్ని తాజా తీసుకుంటే మంచిది. అలాగే గోమూత్రం ఉదయం 4 గంటల నుంచి 5 గంటల మధ్యలో గోవు పైకి లెగుసుద్ది. పడుకున్నావు పైకి లెగుసుద్ది. ఆ లెగిసినప్పుడు బకెట్ తీసుకుని మనం పట్టుకోవటం అనేది మంచి పద్ధతి. ఫ్లోరింగ్ మీద ఆవుని ఉంచటం మంచిది కాదు. ఫ్లోరింగ్ మీద ఆవు ఇష్టపడదు. మన సౌకర్యం కోసం కట్టుకుంటున్నాము. ఆవు బరువు 300 నుంచి 500 కేజీలు ఉంటుంది. ఈ మోకాళ్ళ మీద లెగుస్తున్నప్పుడు, వయసు అయిపోతున్నప్పుడు చాలా నొప్పి పుట్టుద్ది వాటికి. పాపం చేతులు లేవు కాబట్టి కాళ్ళ మీద లెగాలి. అది ఈ సిమెంటు, ఈ బోను రెండు హార్డ్గా ఉండటం వల్ల దానికి నొప్పులు వస్తాయి. అందుకనే అది మట్టిలోనే ఉండటానికి ప్రయత్నం చేయండి. మరి మట్టిలో ఉన్నప్పుడు మూత్రం ఎలా పడతాం? అందుకే మిమ్మల్ని 4 గంటల 5 గంటల మధ్యలో మీరు ఖచ్చితంగా లెగాలి. లేకపోతే పని వాళ్ళకి చెప్పి పట్టించండి. దీనికి అదనంగా వాళ్ళకి జీతం ఇవ్వండి. ఎలా? లీటర్కి 10 రూపాయలు 5 రూపాయలు ధర ఇవ్వండి. లేకపోతే మీరు అదే జీతంతో పట్టమంటే నేను లెగిసేసరికి పాస్ పోసేసింది సార్ అంటాడు వాడు. అందుకనే ఒక 5 రూపాయలు అలా ఇచ్చారనుకోండి, అది పెద్ద డబ్బులేం కాదు, నెలకు 300 ఎంత అవుతుంది. అలా మీరు మూత్రం సేకరించిస్తే ఆవు ఆరోగ్యంగా ఉంటుంది. ఫ్లోరింగ్ మీద ఇష్టపడదు ఆవు, కష్టంగా ఉంటుంది దానికి. ఫ్లోరింగ్ అనేది మనకి సౌకర్యం. కాలువ కట్టి అక్కడ చాంబర్ కట్టి అది ఎప్పుడు పోసినా దాంట్లో రావడం. దీనివల్ల ఏంటంటే దూడలు పరిగెత్తుకుంటూ వస్తున్నప్పుడు ఆ పేడ మూత్రం పడి ఉన్న చోట కాళ్ళు జారుతాయి. బటర్ఫ్లై లాగా 2 కాళ్ళ జారిని, నడాలు ఇరిగిపోయిన ఆవుల్ని నేను ఎన్నో చూశాను. దూడలను కూడా చూశాను. వీటికి వైద్యం చేయటానికి ఇక్కడ ఎవరు లేరు. అది జారిపోతాయి కాబట్టి కాళ్ళు. మనం ఫ్లోరింగ్ లేకుండా ఉంటే మంచిది. ఇంకా మీరు ఇంకొక పద్ధతి ఉంది. గుజరాత్, పంజాబ్, రాజస్థాన్ వాళ్ళు ఏం చేస్తారంటే ఇటుక రాయిని నిల్లుంగా నుంచోబెడతారు, ఒకదాని పక్కన ఒకటి. ఇలా అడ్డం కాకుండా నిల్లుంగా నుంచోబెడతారు. కింద ఇంత ఎత్తు వాగు ఇసుక పోసేసి దాని మీద నుంచోబెడతారు. అది కొంచెం అప్ అండ్ డౌన్ ఉండటం వల్ల పేడ వేసినప్పుడు, మూత్రం పడినప్పుడు ఆ సందులోంచి వెళ్ళిపోతుంది. కొన్నాళ్ళకి పేడ పడి అది మెత్తగా అయిపోద్ది, ఆ సాఫ్ట్. అప్పుడు మళ్ళీ మీకు చలికాలంలో, వర్షాకాలంలో ప్లేస్ సమస్య అయితే నేల ఆరదు కాబట్టి ఇలా కొంత భాగం చేసుకోండి ఇటుకలతో. ఏదేమైనా మూత్రం 4ంటికి లేచి పట్టాల్సింది, అదైనా సరే అది లేకపోయినా సరే.
ఈ మూత్రం ఎంత పాతదైతే అంత మంచిది. ప్రతిరోజు ఒక మూత్రం ఒక ఆవు నుంచి 8 నుంచి 10 లీటర్లు వస్తుంది 24 గంటల్లో. 8 నుంచి 10 లీటర్లు. ఇది ఒక బ్లూ డ్రమ్ము తీసుకుని ఈ మూత్రాన్ని నిలవ పెట్టండి. ఆ మూత్రం నీడలోనే ఉండాలి, ఎండకి ఉండకూడదు. ఎంత నిలవ పెడితే అంత మంచిది. మూత్రం ఎన్నాళ్ళైనా నిలవ పెట్టుకోవచ్చు. 6 నెలలు, సంవత్సరం, 2 ఏళ్ళు, 5 ఏళ్ళు, 10 ఏళ్ళు మీ ఇష్టం. ఎంత పాతదైతే అంత మంచిది. పేడ ఎంత ఫ్రెష్ అయితే అంత మంచిది. ఈ 2 మిశ్రమాల్ని కలపాలి. కలిపి దాంట్లో 2 కేజీలు ద్విదళానికి సంబంధించిన పిండి, అంటే మార్కెట్లో ఏది తక్కువ ధర ఉంటే అది కొనుక్కోండి. శనగలు పిండ లేకపోతే ఉలవల పిండ ఏదో చూసుకుని అది కొనుక్కోండి. 10 కేజీల పేడ, 10 లీటర్ల మూత్రం, 2 కేజీల శనగపిండి, 2 కేజీల బెల్లం. లేతే మీరు ప్రకృతి వ్యవసాయం అయితే మీ పొలం గట్టు మీద ఉన్న తాటి చెట్ల పళ్ళైనా, మామిడి పళ్ళు నలిగిపోయినాయి, కొంత డ్యామేజ్ అయినాయి, అరటి పళ్ళైనా ఇవి కూడా వాడచ్చు. లేకపోతే బెల్లం 2 కేజీలు ఇదైనా వాడవచ్చు. దోసెడు మట్టి, పుట్టమన్నంటే పుట్టల్ని పాడు చేసి కాదు, పొలం గట్టు మీద ఉన్న మట్టి. అంటే గతంలో కెమికల్స్ వాడని భూభాగానికి సంబంధించిన చెట్టు కింద కానీ, చెరువు గట్టి మీద కానీ, చేల గట్టి మీద కానీ మట్టి, అది పదునుగా ఉన్న మట్టిని ఒక దోసెడు. ఇవన్నీ కలిపి 200 లీటర్ల నీళ్ళల్లో 2 రోజులు నిల్వ ఉంచి విత్తనం నాటిన తర్వాత 15 రోజులకి జీవామృతం ఇవ్వాలి. జీవామృతం 100 లీటర్ నీళ్ళలో 5 లీటర్లు మొదటిసారి. రెండోసారి చేసినప్పుడు 10 లీటర్ల జీవామృతం, 100 లీటర్ల నీళ్ళు. ఇలా మీరు ఆ పుస్తకంలో ఉన్న దాని ప్రకారం కొంచెం పెంచుకుంటా మీరు నీళ్లు పెట్టినప్పుడు, తడి ఉన్నప్పుడు, వర్షం పడితే తేమ ఉన్నప్పుడు జీవామృతం ఇవ్వాలి. లేకపోతే నీళ్లు పెట్టినప్పుడు ఇవ్వాలి. పొడి నేలలో జీవామృతం ఇవ్వకూడదు. పొడిగా ఉన్నప్పుడు జీవామృతం ఇవ్వకూడదు. తడి పెట్టి మీరు జీవామృతం ఇవ్వాలి. బీజామృతం, జీవామృతం. అలాగే మల్చింగ్లో 3 రకాల మల్చింగ్లు మన పరిస్థితులు బట్టి, మనకు అవసరాన్ని బట్టి చేసుకోవాలి. దుక్కి దున్ని సాళ్ళు వేస్తున్నప్పుడు సాయిల్ మల్చింగ్, మట్టితో మల్చింగ్ చేయటం, మట్టితోనే భూమిని కప్పి పెట్టడం. 2, గత పంట అవశేషాలని తగలబెట్టకుండా భూమికి కప్పి పెట్టడం. పంట అయిపోగానే మనం పశువుకి సంబంధించిన గ్రాసం అయితే తిన్న తర్వాత మిగిలిపోయిన వ్యర్థాలని అవి భూమి మీద కప్పి పెట్టడం. ఈ కప్పి పెట్టడం అనేది మన శరీరాన్ని ఎలా అయితే వస్త్రాలతో కప్పి పెట్టుకున్నామో, భూమిని, నేల తల్లిని కూడా గత పంట అవశేషాలతో ఒక వస్త్రం కప్పినట్టు అన్నమాట. భూమిని నగ్నంగా ఉంచకుండా కప్పి పెట్టడం అంటారు. అట్లా ఇది కప్పి పెడతాం అనేది చేయాలి. ఈ క్రమంలో మీ పక్క పొలం వాళ్ళు ఎవరైనా తగలబెడుతున్న ఆ వస్తువులు కూడా తీసుకొచ్చి మీ పొలంలో కప్పి పెట్టుకోవడం అనేది మంచిది. ఈ సేంద్రియ కర్బనం అనేది, బయోమాస్ అనేది పెంచాలి మనం. ఇది భూమికి ఆభరణం లాంటిది, భూమికి బంగారం. ఇది ఎంత పెంచితే మీరు భూమిని అంత త్వరగా బాగు చేసిన వాళ్ళు అవుతారు. అందుకని మీకు ఖర్చు అయినా సరే పక్క పొలంలోంచైనా తీసుకొచ్చి వాళ్ళు తగలబెడుతుంటే, కంది కట్టైనా, ఈ పత్తి కట్టైనా, వరి అయినా సరే, ఏ ఇతర వస్తువులైనా సరే తీసుకొచ్చి
భూమికి ఆచ్ఛాదన. దీన్ని స్ట్రా మల్చింగ్ అంటారు. ఇది ఒక రకమైన గత పంట అవసరాలతో కప్పి పెడుతున్నది. మూడో రకం మల్చింగ్ ఏంటంటే, ఇప్పుడు మిలియా దుబియా ఎవరో వేసారు ఇక్కడ, ఒక రైతు మిలియా దుబియా రైతు మీరేనండి, మిలియా దుబియా వేశారు. ఇది సాళ్ళకి మధ్యలో ఇది నీడ చాలా పల్చగా ఉంటుంది, థిక్ షేడ్ ఉండదు ఈ చెట్టు నీడ. ఈ చెట్టు నీడ కింద మీరు ఇంకో పంట తీసుకోవచ్చు భూమిని ఖాళీగా పెట్టకుండా. దూరం ఎక్కువ ఉంటే 14 అడుగులు 15 అడుగులు మొక్కకి ఉంటే, మధ్యలో 14 అడుగులు లేదా 15 అడుగులకి మధ్యలో 7.5 అడుగులకి ఒక మునగ పెట్టండి. మొక్కకి దూరం 12 అడుగులు లేదా 15 అడుగులు. దీంట్లో మనకి ఉత్పత్తి ఒకటి అయితే, ప్రధాన పంటకి నష్టం చేయదు. ఇది ప్రధాన పంటకి నష్టం చేయదు, పైగా మేలు చేస్తుంది. మిలియా దుబియా వేసిన వాళ్ళు ఈ కింద ఇది పెట్టండి. 12-15 అడుగులు మొక్కకి దూరం. ఈ మునగ కింద మళ్ళీ మీరు ఆకుకూరలు కూరగాయలు పెట్టుకోవచ్చు. అప్పుడు 3 రకాల పంటలు వస్తాయి. మునగ కింద ఉన్న షేడ్ కింద ఏ పంట అయినా మీకు వస్తుంది. భూమిని ఖాళీగా పెట్టద్దు. బెబ్బర్లు వేయండి, లేకపోతే ఆకుకూరలు వేయండి, కూరగాయలు వేయండి, టమాటాలు పెట్టండి, ఏదైనా చేయండి. మునగ చెట్టు కింద కూడా మళ్ళీ మీకు కొంత ఆదాయం వస్తుంది. ఇది ప్రధాన పంటకి ఇబ్బంది కలిగించదు. దీన్ని లైవ్ మల్చింగ్ అంటారు, సజీవ ఆచ్ఛాదన. ఈ విధంగా మీరు ఏదో ఒక పంట ద్వారా తీసుకోవటం చేయాలి. జామ తోట వేసారన్నారు ఇందాకడ. జామ తోట చుట్టూ మనకి కాయలు వచ్చడానికి 2.5-3 సంవత్సరాలు పట్టుద్ది, అంతేనండి. ఈ సంవత్సరం అప్పటి వరకు ఖాళీ ఉంచకుండా దానికి అలసందలు మల్చింగ్ చేయండి. అలాగే వర్షాకాలం అయిపోయిన తర్వాత దీపావళి స్టార్ట్ చేసే ముందు, దసరా దీపావళి ముందు ఆ జామ తోటలో ఆవాలు వేయండి. ఆవాలు కూడా నైట్రోజన్ ఫిక్సేషనే. ఇది అతి సులువుగా వచ్చే పంట. ఈ 2.5-3 సంవత్సరాల టైంలో మీకు ఏదో ఒక ఆదాయం. మాకు జామ తోట కోసం ఎదురు చూడకుండా ఆవాలు, మీరు ఏ పంటలో అయినా సరే మీరు నవంబర్, డిసెంబర్, జనవరి ఈ 3 నెలల్లో మీరు ఈ పంట వేయండి. జనవరి అనేది లేట్ అయిపోయింది అయినా కూడా ఇంటి మందం, ఎందుకంటే గింజలు వేస్తే ఎంతో కొంత మీకు ఆవాలు వస్తాయి. ఆవాలు కూడా నైట్రోజనే. తర్వాత తేనెటీగలు వస్తాయి. దానివల్ల మీ పొలానికి తేనెటీగల సంఖ్య పెరుగుద్ది. తేనెటీగలు వచ్చినప్పుడు తేనెని మీరు మీ పొలంలోనే తేనె పుట్ట పెడతాయి. ఈ తేనె ఏం చేద్దాం మనం? ఒకవేళ తేనె వస్తే తేనె తీయొద్దు. అది మన ఆహారం ఎన్నటికీ కాదు. మనం తినకూడదు తేనె దాని ఆహారం, మన కోసం కష్టపడట్లా. తేనె తింటే ఈ భూమికి చాలా ప్రమాదం జరుగుద్ది. మీకు వర్షాలు కావాలా, తేనె కావాలా? తేనె కావాల్సిన వాళ్ళు ఎంతమంది? వర్షాలు కావాల్సిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? మరి తేనె తింటే వర్షాలు పడవు.
ఒకరోజు దేవుడు పిలిచాడంట తేనెటీగని. నీకు పని అప్పు చెప్తున్నాను అన్నాడంట. ఏం పని స్వామి అంటే, ఇగో ఇక్కడ చుట్టుపక్కల అన్ని చోట్లకి వెళ్ళి పువ్వుని పిందగా చేసి రావాలి అన్నాడంట. నేనుండేది ఎంత స్వామి, నేను ఇంత పని నాకు అప్పచెప్తే ఎట్లా అన్నా. నువ్వు చేస్తావు వెళ్ళు అన్నాడంట. నేను తిరగలేనంటే నీకు తిరుగుటానికి గల శక్తి రావటానికి నేను తేనె ఆ పువ్వులోనే పెట్టాను. నువ్వు వెళ్ళినప్పుడు తేనె తీసుకుంటున్నప్పుడు నీ ఆహారాన్ని నీ శరీర భాగాలతోనే అక్కడున్న పిప్పడ రేణువులు పరపరాగ సంపర్కం అవుతుంది. నువ్వు ప్రత్యేకంగా ఏమీ చేయక్కర్లా, నీ ఆహారం కోసం వెళ్ళు, దాని పని అది అవుతుంది అన్నాడు. అప్పుడు అట్లా అది 18 కిలోమీటర్ల దూరం తిరుగుతూ ఉంటుంది. అది దాని ఆహారం సంపాదించుకుంటుంది, తోటి ఈగల కోసం నిల్వ పెట్టుకుంటుంది. మనం పొగబెట్టి దాన్ని పంపించేసి మనం పిండుకు తింటున్నాం. ఇది మన ఆహారం కాదు, తేనెటీగల ఆహారం. మరి ఆయుర్వేదంలో తేనె తినమని చెప్పారు కదా, కరెక్ట్. ఆయుర్వేదంలో తేనె ఉపయోగం గురించి చెప్పారు. అది వైద్యం కోసం మాత్రమే వాడాలి. ఆ వైద్యం కోసం వాడతాకి ఆ తేనె టీగలు వెళ్ళిపోయేటప్పుడు కొంచెం వదిలిపెట్టి వెళతాయి మన కోసం. అది వదిలిపెట్టేసి వెళ్ళిపోతాయి. ఆ వదిలిపెట్టినప్పుడు మాత్రమే వైద్యానికి మీరు తీసుకోవాలి. ప్రతి కిరాణా షాపులో ఉంటుంది. ఎక్కడి నుంచి వస్తుందంటే విచిత్రం కదా. అందుకనే మీరు ఆ తేనె మంచిది కాదు, ఈ తేనె మంచిది కాదు తాగమాకండి. అలా ఈ పంటల్లో లైవ్ మల్చింగ్ కింద మీరు చక్కగా జనము, జీలుగా, ఆవాలు ఇవన్నీ కూడా మీరు చక్కగా వేసుకోవచ్చు. అతి సులువుగా వచ్చే పంటలు ఇవన్నీ కూడా సేంద్రియ కర్బనం పెరుగుద్ది. అలాగే మనకి నత్రజని కూడా పెంచుద్ది. జీవామృతం నాటిన 15 రోజుల నుంచి మీరు ఓపిక ఉంటే వారం చేయండి. కుదరని పక్షంలో 15 రోజులకు ఒకసారి, ఇంకా కుదరకపోతే వారం ఆ నెల. ఘనజీవామృతం ఎప్పటికప్పుడు తయారు చేసుకోండి. ఈ ఏప్రిల్ మే నెలలో చాలా ఎండలు ఎక్కువ ఉంటాయి కాబట్టి చెట్ల కింద, షెడ్ కింద వేడి గాలికి ఆరిపోవాలి. ఎండకి ఇది ఎక్స్పోజ్ చేయొద్దు. పేడని కూడా మీరు మీకున్న ఆవులను బట్టి చెట్టు కింద వేసుకోండి, డైరెక్ట్గా ఎండకి వేయద్దు. దీనివల్ల గ్రీన్ హౌస్ గ్యాసెస్ రిలీజ్ అవుతాయి. దీన్ని వీలైనంత వరకు చెట్టు నీడనే పెట్టుకోండి. ఇది 1 నుంచి వారం 10 రోజుల పేడను కూడా వాడుకోవచ్చు. ఘనజీవామృతానికి పాత పేడని వాడుకోవచ్చు. ఈ క్రమంలో పేడని కొంచెం ఎండిపోయి ఉంటే దాంట్లో ఆవు మూత్రం కలిపి కాళ్ళతో శుభ్రంగా తొక్కి తగినంత ఆవు మూత్రం, 2 కేజీల శనగపిండి, 2 కేజీల బెల్లం కరదు కాబట్టి బెల్లం నీళ్ళు చల్లి దీన్ని చెట్టు నీడని ఆరబెట్టండి. ఇలాంటి రోజుల్లో 3 నుంచి 4 రోజుల్లో వేడి గాలికి అది ఆరిపోతుంది. 2వ రోజున తిప్పండి, 3వ రోజున తిప్పండి, 4వ రోజున తిప్పితే 5వ రోజు కల్లా మీకు రెడీ అయిపోతుంది. దీన్ని మీరు ఎకరానికి 200 కేజీలు ఆరిన తర్వాత బరువు, పచ్చిదానుల బరువు కాదు, ఘనజీవామృతం ఆరిన తర్వాత బరువు ఎకరానికి దుక్కి దున్నేదైనా, మొక్కలు నాటే చోటైనా, జామ తోటైనా, మునగ తోటైనా సరే, అలాంటి చోటైనా సరే లైవ్ మల్చింగ్ చేయటాకైనా మొత్తం జల్లి మీరు 200 కేజీలు జల్లి విత్తనం నాటుకుని నీళ్లు పెట్టుకోవాలి. ఈ ఘనజీవామృతం 6 నెలల నుంచి సంవత్సరం వరకు నిల్వ ఉంటుంది.
కానీ ప్లాస్టిక్ సంచిలో కాకుండా గోనె సంచిలో కానీ నేల మీద కానీ దాన్ని నిల్వ ఉంచుకోవచ్చు. ఘనజీవామృతం, బీజామృతం, జీవామృతం, ఘనజీవామృతం, మల్చింగ్ చెప్పడం అయింది. వాప్సా, ఎప్పుడైతే మీరు గత పంట అవశేషాలని తగలబెట్టకుండా మీ పంటల్లో, కాలవల్లో, పండ్ల తోట చెట్ల ముందు అంతా కూడా పక్క వాళ్ళ పొలం నుంచి కూడా తీసుకొచ్చి మరి మీ పొలంలో పశువుల దగ్గర ఉన్న ఆవులు తినగా మిగిలిపోయిన గడ్డి అన్నీ కూడా మల్చింగ్ చేయటం వల్ల కలుపు నివారణ అనేది సహజంగా తగ్గిపోతుంది. సూర్యరశ్మి మొక్క మీద పడినప్పుడే మొక్క అనేది ఎదుగుతూ మొదలవుతుంది. మనం కలుపు మీద ఈ గడ్డి వేసినప్పుడు సూర్యరశ్మి తాకదు కాబట్టి కలుపు అనేది సహజంగా చనిపోతుంది. కలుపు అనేది ఏంటంటే తెలుగులో మంచి పదం పెట్టారు. మరి కలుపు మొక్క అంటే మొక్కను తీసి గట్ల మీద వేయకూడదు, మట్టిలో కలపాలి. కలుపు మొక్క మట్టిలో కలపటం. వీడి ఏదైతే ఉందో గట్ల మీద పడేస్తారు కాబట్టి మట్టిలో కలిపేయండి, తీసేసి మట్టిలో వేసేసేయండి. వేసి దాని మీద మీ మల్చింగ్ కూడా వేసేసేయండి. ఇది కలుపు నివారణతో పాటు వర్షం పడ్డప్పుడు నీళ్లు కానీ మనం ఇచ్చిన నీరు ద్వారా కానీ తేమని ఆరిపోకుండా కప్పి పెడతామని కూడా మల్చింగ్ ద్వారా సహాయం జరుగుద్ది. ఈ జీవామృతం తడిపెట్టి మల్చింగ్ మీద జీవామృతం ఇచ్చినప్పుడు దీంట్లో ఉండే బ్యాక్టీరియా ఏదైతే ఉందో, సూక్ష్మజీవులు, ఇవన్నీ కూడా చాలా ఎక్కువ మోతాదులో ఉంటాయి. జీవామృతం తయారు చేసి మనం 3 రోజుల్లో తయారు చేసిన తర్వాత 3వ రోజున వాడితే మంచిది. తడి పెట్టిన తర్వాత ఆ మల్చింగ్ మీద మనం ఈ జీవామృతం ఇస్తే ఆ బ్యాక్టీరియా అంతా కూడా కల్చర్ ద్వారా అది సేంద్రియ కర్బనంగా మార్చి మట్టిగా మార్చి అక్కడ సూక్ష్మ వాతావరణాన్ని తయారు చేసి పెట్టి మనకి మొక్కకు కావాల్సిన సూక్ష్మ పోషకాలన్నీ కూడా వేరు వ్యవస్థ అందించే పని ఈ సాయిల్ మైక్రోబ్స్, దీంట్లో ఉన్న మైక్రోబ్స్ మనకి మొక్కకు అందిస్తాయి. ఈ భూమిలో మొక్కకు కావాల్సిన మినరల్స్, మొక్కకు కావాల్సిన సూక్ష్మ పోషకాలు అన్నీ సహజంగానే ఉంటాయి. కానీ మొక్క అందుకునే స్థితిలో ఉండవు. ఇవి సహజంగానే ఈ భూమిలో ఉంటాయి. 1926లో అమెరికాకి సంబంధించిన బర్మా షెల్ అని ఒక కంపెనీ భారతదేశానికి వచ్చింది. డాక్టర్ క్లార్క్, డాక్టర్ వాషింగ్టన్ అని 2 శాస్త్రవేత్తలు వచ్చి మన భూభాగంలో అనేక పరిశోధనలు చేశారు. చేసి భూమి లోతుకు వెళ్తున్న కొద్దీ మొక్క కావాల్సిన సూక్ష్మ పోషకాలు చాలా ఎక్కువ మోతాదులో ఉన్నాయి అని 1924లో తెలియజేయటం జరిగింది. మరి ఈ మొక్క నేరుగా తీసుకునే స్థితిలో లేదు. దీనికి పాలేకర్ గారు ఒక చక్కని ఉదాహరణ చెప్తారు. మనం ఇంట్లో మనకు కావాల్సిన వస్తువులు, భోజనం,
బట్టలు ఇట్లా అన్నిటికి డబ్బులు ఎవరు తీసుకొచ్చిస్తారు మనకి? ఇంట్లో పెద్ద ఎవరు? ఇంట్లో పెద్ద? నాన్న బియ్యము, పప్పులు, కూరగాయలు అన్నీ తీసుకొచ్చి ఇస్తే అమ్మ వాటిల్ని మనకి నేరుగా పెడుతుందా, వండి పెడుతుందా? వండి పెడుతుంది. అలా నేరుగా ఈ సూక్ష్మ పోషకాలు మొక్క తీసుకునే స్థితిలో లేవు అంటారు. అమ్మ దాన్ని మనకి కడిగి శుభ్రంగా ముక్కలు కోసి నీళ్లు పెట్టి అన్నం వండి అప్పుడు అన్నం పెడుతుంది. అలాగే ఈ సూక్ష్మ పోషకాలు కూడా ఆవు పేడలో ఉన్న ఈ సూక్ష్మ జీవులన్నీ కూడా ఇబ్బడి ముబ్బడిగా 2 రోజుల్లో పెరిగి మనం జీవామృతం రూపంలో నేలని తడిగా ఉన్నప్పుడు ఇచ్చినప్పుడు ఆ సూక్ష్మ జీవులన్నీ కూడా సూక్ష్మ పోషకాలని తీసుకుని వేరు వ్యవస్థకు అందించే పని చేసి పెడతాయి. అంటే ఇది ఒక వంటిల్లు లాంటిది అనమాట. ఈ చెట్లు ఒక ద్రవాన్ని స్రవించి సూక్ష్మజీవులకు ఆహారంగా ఇస్తుంది. ఇది చక్రం. ఈ విధంగా ఆ వైవిధ్యం అంతా కూడా అలా ఉంటుంది. ఈ మల్చింగ్ చేసిన దానివల్ల అక్కడ నేరుగా ఎండ భూమి మీద పడకుండా గత పంట అవశేషాల కింద వానపాములు, సూక్ష్మజీవులు చైతన్యవంతమవి మొక్కకు కావాల్సిన సూక్ష్మ వాతావరణాన్ని, సూక్ష్మ పోషకాలని అందించే పని చేస్తుంది. ఇది దీని ద్వారా ఈ వాప్స అనేది నిర్మితమవుతుంది. ఈ క్రమంలో నీటి ఆవిరి కణాలు ఈ వానపాములు చేసిన రంధ్రాల ద్వారా భూమిలో గత వర్షాలకు పడ్డప్పుడు నీళ్ళు దాచి క్యాపిలరీ ఫోర్స్, కేశాకర్షణ శక్తి, దీపం వెలిగించినప్పుడు దీపం ప్రమిదలో ఉన్నప్పుడు కింద నూనె పీల్చుకుంటూ ఉంటుంది, పైన వెలుగుతూ ఉంటుంది. అలాగే ఈ క్యాపిలరీ ఫోర్స్ ద్వారా నీటి ఆవిరి కణాలని వేరుకు అందించే పని సహజంగా జరుగుతుంది. దీని ద్వారా పైన మీకు డ్రైగా ఉన్న లోపల మాయిశ్చర్తో వేరు వ్యవస్థకు కావాల్సిన నీటి ఆవిరి కణాలు అందుతూ ఉంటాయి వేసవి కాలంలో కూడా. దీనివల్ల అడవి వేసవి కాలంలో కూడా పచ్చగా ఉండి అనేక రకాల పళ్ళతో విరాజిల్లుతున్నట్టు మన పొలంలో కూడా పైన ఎండిపోయి ఉన్న లోపల తేమ అనేది నిరంతరం ఒక ప్రక్రియగా జరిగి నీటి ఆవిరి కణాలతో ఈ మొక్కలన్నీ బతుకుతాయి. ఈ ప్రపంచంలో ఏ మొక్క కూడా నేరుగా నీరు తాగదు. మొక్కలు నీళ్లు తాగవు. మొక్కలకు కావాల్సింది కేవలం నీటి ఆవిరి కణాలు. దీనికి మనం 10% నీళ్ళతోనే మనం పంటలు పండించవచ్చు. మనం నీళ్ళు నిలవ కట్టి వరిని చేస్తున్నాం చూసారా, ఆ నిలవ కట్టకుండా ఆరు తడిలో కూడా మీరు పంటల్ని పండించవచ్చు. మరి కలుపు నివారణ కోసం కష్టం కాబట్టి మీరు మనుషుల కొరత ఉన్నది. నేరుగా తాడు సాయంతో 18 అంగుళాల దూరంతో నాట్లు పెట్టుకుని చేస్తే మధ్యలో కోనోవేటర్ ద్వారా కలుపు తీసుకోవటం వల్ల మనకి నీరు ఎక్కువ పెట్టకుండా తక్కువ నీళ్ళతో పంట తీసుకోవటం, భూమిని కదపటం. ఆ పళ్ళ చక్రాల ద్వారా భూమిని ఇలా కదుపుతున్నప్పుడు భూమి కదులుతుంది. ఆ వేరు వ్యవస్థకి ప్రాణవాయువు అందుద్ది. ఇక్కడ ఈ కోనోవేటర్ పని కేవలం కలుపు తీయటం మాత్రం 50% మాత్రమే. ఇంకో 50% ఉత్పత్తి పెరగటానికి భూమిని కదపటం వల్ల వేరు వ్యవస్థ దుబ్బు శాతం అనేది పెరిగి ఈ బహురూపి, నారాయణ కామిని, గని ఇలాంటి మాపిళ్ళె సాంబ 70 నుంచి 112, 120 వరకు పిలకలు వస్తాయి.
2 సార్లు చేత్తో కోయాల్సి వస్తుంది, ఒక్కసారి కొయ్యలేరు. మగవాళ్ళు కూడా 2 సార్లు కోసాల్సి వస్తుంది, ఆడవాళ్ళు అయితే 3 సార్లు కోస్తారు ఒక దుబ్బుని కోయటానికి. అంత లావు దుబ్బులు వస్తాయి. ఈ విధంగా మనం మొక్కకి 18 అంగుళాలు వరి నాట్లు నాటుకుంటాకి చేయాలి. ఇది 15 నుంచి 18 రోజుల్లోనే నారు నాటుకుంటే మంచిది. నారుని మనం తూకం వేసినప్పుడు భూమిని దున్నే ముందు ఘనజీవామృతం వేసి నీళ్లు పెట్టి దమ్ము చేస్తున్నప్పుడు దమ్ము చేసి అంతా లెవెల్గా ఉన్నప్పుడు మళ్ళీ కొంచెం ఘనజీవామృతం వేసి నాట్లు పెట్టుకుంటే మంచిది. ఈ నాట్లు పెట్టుకునేటప్పుడు 1 ఎకరానికి కేజీ విత్తనం సరిపోతుంది. మీకు భూమి సరిగ్గా లేకపోయినా పక్షులు పెడితే ఏమైనా ఉన్నా సరే ఇంకొక 1/2 కేజీ కానీ 2 కేజీలు. 2 కేజీలు అంటే చాలా ఎక్కువ విత్తనం. కేజీ విత్తనం సరిపోతుంది. 1 ఎకరానికి ఒక తాడు తీసుకుని 18 అంగుళాల దూరంతో సగభాగం వేయండి. మీకు సగభాగం చిక్కు నాటండి. ప్రయోగం చేసి చూడండి. చిక్కు నాటిన దానికి దుబ్బులు ఎన్ని చేసినాయి, పంట దిగుబడి ఎంత వచ్చింది, క్రమ పద్ధతిలో నాటిన దానికి ఎంత వచ్చింది, 2 చూడండి. కలుపులకి ఖర్చు ఎంత అయింది, 2 చూసి ఆ పై సంవత్సరం దేనికి తక్కువ ఖర్చు అవుతుందో దాన్ని మీరు ఫాలో అవ్వండి. దిగుబడి ఏది ఎక్కువ వచ్చిందో కూడా ఇదంతా కూడా మీరు ఒక ప్రాథమిక సమాచారం ఒక పుస్తకంలో డాక్యుమెంటేషన్ చేస్తే ఇదే ప్రయోగం అంటే మీరు ఏది చేశారో అది నోట్స్లో పెట్టండి. ఎందుకంటే దీనికి వ్యవసాయ విశ్వవిద్యాలయాల్లో దీనికి ఎలాంటి రాతలు కానీ కోర్సులు కానీ లేవు. మీరే శాస్త్రవేత్త, మీదే యూనివర్సిటీ. ఇప్పుడు అడిగే వాళ్ళందరూ కూడా చేసే దాంట్లో దిగుబడి ఎంత వస్తుందనే దాంట్లో చాలా అనుభవాలు ఉన్నాయి. విత్తనాల మీద ఒక్కొక్క రకం విత్తనం మీద ఒక్కొక్క అనుభవం ఉంది. అందుకనే మీరు ఒకే విత్తనాన్ని 2 పద్ధతిలో నాటండి. 18 అంగుళాల దూరంలో సగం నాటండి, చిక్కు నాటు కొంత నాటండి. దోమపోటు దేనికి వచ్చింది, దేనికి రాలేదు, దిగుబడి దేనికి ఎక్కువ వచ్చింది, దేనికి రాలేదు, దుబ్బులు దేనికి ఎంత వచ్చింది, గడ్డి ఎంత వచ్చింది, ప్రతిదీ నోట్స్ రాయండి. వచ్చిన తర్వాత ఆ బరువు తూకం పెట్టండి. అది ఎంత బరువు వచ్చింది, ఇది ఎంత బరువు వచ్చింది, తాలు వచ్చిందా, తాలు రాలేదా, ఇవన్నీ చూసిన తర్వాత పై సంవత్సరం మీరు కానీ మీలాగా చేసే వాళ్ళకి మీరు గైడెన్స్ ఇవ్వండి. ఇది జరగాలి. నాట్లు పెట్టేటప్పుడు ఒకటి పెట్టమని గతంలో మేము కూడా చెప్పాము. ఎందుకంటే పక్షులు వచ్చి వాళ్తున్నప్పుడు నడాలు ఇరిగిపోతాయి, మళ్ళీ నాటుకోవటం, మళ్ళీ సమయం కూలి మనుషులు అవుతుంది. 2 నాటండి. ఏదైనా పొరపాటు వస్తే 3 ఉంటే ఉండొచ్చు, కానీ 2కి మించి వెళ్ళొద్దు. మీరు జాగ్రత్తగా నాటుకుంటే 2 అయితే ఎక్కువ దుబ్బులు చేస్తాయి. మరిన్ని అప్డేట్స్ కోసం STV యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.